అది వాలికి ఉన్న శాపం. అందుకని వాలి అక్కడికి రాడు. ఆ విషయం సుగ్రీవుడికి ఎప్పుడు తెలిసింది? భయపడి మొత్తం అంతా తిరిగేసి, తూర్పు తిరిగేసి, పశ్చిమం తిరిగేసి, ఉత్తరం తిరిగేసి, దక్షిణం తిరిగేసి, అన్నీ తిరిగేసి వచ్చాక అప్పుడు ఎవరినో అడిగితే అనవసరంగా తిరిగావయ్యా, యాత్రా స్పెషల్ వాళ్ళని బాగు చేసేవు తప్పితే నీకు కలిసి వచ్చింది ఏం లేదు ఇక్కడ, నీ భయం పోవడానికి పర్వతం ఇక్కడే ఉందయ్యా, నీ పక్కని ఋష్యమూక పర్వతం, ఈ పక్కనున్న పర్వతాన్ని వదిలేసి అంతా తిరిగావు, మీ అన్నగారు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా అంటే సుగ్రీవుడు నవ్వాలో ఏడవాలో తెలియక ఏమిటో ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా ఉంది నా పని, అనవసరంగా క్షేత్రాలన్నీ తిరిగేశాను, తీర్థాలన్నింటిలో మునిగి అయినా నా బతుకంతా ఇక్కడే ఉందని నాకు అర్థమైంది అని ఋష్యమూక పర్వతం మీద తల దాచుకున్నాడు. అంటే మనం కూడా ఏం చేస్తాం? పుణ్యం కోసం, పాపాలు పోవడం కోసం కాశీ ఓసారి, రామేశ్వరం ఓసారి వెళ్ళడం, రామేశ్వరంలో నీళ్లు కాశీగంగలో పోయడం, కాశీగంగలో నీళ్లు పట్టుకొచ్చి రామేశ్వరంలో పోయడం, 100 మందికి భోజనాలు పెట్టేయడం, మేము పుణ్యం సంపాదించాం అంటూ ఉంటాం. కానీ మనస్సులో ఎలా ప్రవర్తిస్తాం? మళ్ళీ ఇంట్లో మళ్ళీ మనుషులు కొట్టుకుంటూనే ఉంటాం. ఈ కాశీ యాత్ర, రామేశ్వరం యాత్ర ఏమైందో ఎవరికీ తెలియదు. నాకు ఒక 3 ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆవిడ ఫోన్ చేసింది, ధర్మ సందేహాలు ఉంటాయిగా మాకు అడుగుతూ ఉంటారు, వద్దన్నా సరే. అందుకే నేను ప్రయాణాలు చేస్తే ఈ వేషంలో చేయనండి. శుభ్రంగా ఓ ప్యాంటు, చొక్కా, వీలైతే టీషర్ట్ వేసి టోపీ కూడా పెట్టేస్తా. నేను ఎవరో తెలియకుండా ఉంటే నా జోలికి రారు, నా ప్రయాణం నాకు సాగుతుంది, నేను పుస్తకం పెట్టుకోవచ్చు. లేకపోతే పక్కనే చేరిపోతారు వచ్చి. ఇప్పుడు వాలి అని మొదలెడతారు, ఇక తెమలది రామాయణం. ఇంకా అంటే మీరు కనపడ్డారు కాబట్టి అడుగుతున్నామని మాట్లాడతారు, ఇంక మొత్తం పక్కనే కూర్చుంటారు. ఇంకా ప్రయాణం అంతా సందేహమే సరిపోయింది. ఈ సందేహాలు తీరవు. ఇంకా ఆ మాట్లాడడం సరదా అంటే నిజానికి సందేహం కాదు. అందుకే నేను ప్రయాణాల్లో వేరుగా ఉంటా. కానీ మరి ప్రేక్షకులు అడుగుతారు, తప్పదు, కొన్నైనా చెప్పాలి. అందుకని ఓ సమయం పెట్టా, సాయంత్రం 4 నుంచి 5లోగా ఫోన్ చేయండి ఎవరైనా సరే. మీరు అభిమానంతో చేసినా అనుమానంతో చేసినా అదే సమయం. అంతకు ముందు పలకను, ఆ తర్వాత పలకను. ఇదిగో నెంబర్, ఇది మీకేం మొహమాటం ఎలా చేసుకోవచ్చు. ఆ సమయంలో మీరు ఏం అడిగినా చెప్తా, తర్వాత చెప్పను. ఓ గంట మనది కాదు అనుకుంటే మిగిలిన 23 గంటలు సుఖంగా ఉంటాం. ఇందులో లౌక్యం అది. అందుకని ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించలేదనుకోండి, రోజల్లా చేస్తూనే ఉంటారు. అలాగని విసుక్కున్నాం అనుకోండి, అన్ని మాటలు చెబుతారండి, ఎంత కోపమో అని మళ్ళీ మన్నే అంటారు. ఇక్కడ మరి ఎలాగ మా బాధ మాకుంటుంది? శీత కష్టాలు శీతమైతే పీత కష్టాలు పీతవన్నారు. సెలబ్రిటీ కష్టాలు ఉండవా? మా కష్టాలు మాకుంటాయి. మాకు బెళ్ళాం బిడ్డలు లేరా? వాళ్ళతో కారం గడపొద్దా? మా పుస్తకాలు చదువుకోద్దా? కళ్ళు మూసుకొని పడుకోవద్దా? అందుకని అన్ని ప్రశ్నలు, అన్ని ఫోన్లకి ఎప్పుడు జవాబు ఇవ్వాలంటే ఎలా కుదురుతుందండి? అది కనీసం గొంతు పని చేయొద్దా? పైగా ఈ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాం, చెవి పాడైపోదా రోజల్లా మాట్లాడుతూ ఉంటే? ఇవన్నీ ఆలోచించాలి కదా. అందుకని ఓ సమయం పెట్టు. అందుకే జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎవరితోనో దాన్ని ఎదుర్కోవచ్చు. ఓ గంట కేటాయించామంటే 23 గంటల న్యూసెన్స్ తప్పిపోయినట్టే. ఇదే దాన్ని లౌక్యంగా జయించే విధానం. ఆ గంట మనది కాదు, అడిగేది అడుగుతారంటే నేను ఆశ్చర్యపడుతున్నా. 2 ఏళ్ల పాటు చూస్తున్నాను, చాలామంది తగ్గిపోయారు అడగడం. ఎందుకంటే నేను జాతకాలు చెప్పను, ముహూర్తాలు చెప్పను, పిచ్చి పిచ్చి సందేహాలు. ఏమంటే దీపం దక్షిణంగా తిరిగి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా, అసలు పెట్టడం మానేయని చెప్తాను. మా నాన్నగారు పోయారండి, గుళ్ళోకి వెళ్ళాలా వద్దా, ఉన్నప్పుడు ఏమైనా వెళ్ళావు కనుక నా యథవ ప్రశ్న నీకని చెప్తాను. ఎగ్గొట్టడానికి అనేక మార్గాలండి. పోవడానికి గుడికి సంబంధం ఏంటండి? 10 రోజులు మైల ఉంటుంది కాబట్టి గుళ్ళోకి వెళ్ళరు. అబ్బే మన వాళ్ళకి ఎగ్గొట్టడం సరదా, అందుకని ఏడాది పాటు అన్నీ మానేయడమే. ఏమన్నా అంటే నాన్నగారు పోయారు. అబ్బా నాన్నగారిని అంత గొప్పగా చూసామా? అంత గొప్పగా చూసుంటే పోయేవాడు కదా ఆయన. ఇలాంటివేనండి ఎంతసేపు అడిగే అంతకంటే పోనీ తాత్వికమైన సందేహాలు. ఏమండి ఈ ప్రదక్షిణం చేస్తున్నాం 3 సార్లు, ప్రదక్షిణంలో ఉద్దేశం ఏమిటని అడగండి, ఆనందంగా చెప్తాను నేను. అది అడగరండి ఎవరో కూడా. ఆంజనేయ స్వామికి 11 సార్లు చెయ్యాలండి, అయ్యప్ప స్వామికి ఎన్నిసార్లు చేయాలండి? దేవుణ్ణి బట్టి లెక్కలు ఉంటాయా? ఏమైనా వాటాలు పంచుకుంటారా? ఇవేనండి ఎంతసేపు. అందుకని ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగిందండి, విచిత్రం, అయ్యా నాకు 80 ఏళ్ళు, ఇలా సందేహం అంటే ఏమిటమ్మా అన్న. పెద్ద ఆవిడ 80 ఏళ్ళు అంటే ఫోన్లే పెద్ద ఆవిడ కదా, అడుగమ్మా అన్నాను. మేము కాశీ వెళ్ళామండి, రామేశ్వరం వెళ్ళామండి, అన్నీ వెళ్ళామండి, ఇక్కడికి వచ్చాక సంతర్పణ చేసామండి, మాకు సందేహం వచ్చిందండి. ఏమిటమ్మా నీ సందేహం అన్న. సంతర్పణ చేసామండి, మహానైవేద్యం పెట్టామండి, అన్నం ఏమో పెద్ద గిన్నెలో వండామండి, దాని మీద ఇంత కూర మొక్క వేస్తారు, మొత్తం కూర అంతా వేస్తే అన్నం పాడైపోతుంది. నైవేద్యానికి ఇంత మొక్క వేస్తారు, వంకాయ కూర మొక్క, అంతేగా ఆ మొక్క వేసామండి, ఆ మొక్క నేను తినాలా మా కోడలు తినాలా అని అడిగిందండి. అది సందేహం. ఆధిపత్య పోరా. ఇప్పుడు ఆ మహానైవేద్యంలో వేసిన కూర మొక్కలో ఏదో అద్భుతం ఉందండి, అది తిన్నవాళ్ళకేవో అద్భుతాలు జరుగుతాయని, అవి నాకే జరగాలి, మా కోళ్ళకి జరగడానికి వీళ్ళ. ఇల్లు నాది, నేను అత్తగారిని, నాది పెత్తనం అని ఈవిడ అడుగుతోంది. ఇప్పుడు అందుకే నాకు ఒళ్ళు మండి నేను అన్నా, మీరిద్దరూ తినద్దామా, కొరియర్లో పంపండి, నేను తింటానని చెప్పాను. అప్పుడు పెట్టా శుభ్రంగా 10 నిమిషాలు. ఎందుకు చేశారమ్మా? యాత్రలు పని లేక. కాశీ వెళ్ళావా, రామేశ్వరం వెళ్ళావా, ఆ నీళ్ళు ఎక్కడ కలిపావా, ఈ నీళ్ళు ఎక్కడ కలిపావా, కోడల మీద ద్వేషం పోలేదా, ఎందుకు నీ బతుకు ఇంకా?
కూతురు అయితే ఇలా మాట్లాడతావా అన్నాను వెంటనే. అలా ఎందుకు మాట్లాడతావు? మరి ఇంకెందుకమ్మా, కూతురు కోళ్ళు అనే భేదం చూపించిన తర్వాత నీకు కాశీ రామేశ్వరుడు కాదు స్వర్గానికి వెళ్ళినా ఒకటే ఆపే చేస్తారు. మన మనస్సుని మనం గమనించుకోకుండా, మన బుద్ధిని మనం మార్చుకోకుండా, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోకుండా, నేను అవి తిరిగానండి ఇవి తిరిగానండి 12 పుష్కరాల్లో 12 నదుల్లో మునిగానండి, నీ వల్ల నది ఏమైనా పాడైందేమో, నీకేం ఉపయోగమే లేదు ఇక్కడ. ఎందుకు తిరగడం అన్నిసార్లు? అసలు పని ఏమిటి? మన బుద్ధి మార్చుకోనప్పుడు ఇది నేర్చుకోవాలి. సుగ్రీవుడిని చూడండి, ఈయన ప్రపంచం అంతా తిరిగాడు, ఈయనకి రక్షణ ఎక్కడ దొరికిందంటే పక్కన దొరికింది. మనకు కూడా అంతే. నీ గుండెల్లో భయం కలిగిన, కామం కలిగిన, క్రోధం కలిగిన, లోభం కలిగిన, మోహం కలిగిన, మదం కలిగిన, మాత్సర్యం కలిగిన, ఏ భావం కలిగినా మిత్రమా, దానికి సమాధానం నీ మనస్సులో దొరుకుతుంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ దొరకదు. కూర్చుని ఆలోచించుకో. ఏదో ఒక విషయం భయపెట్టచ్చు మనని, నిజంగా అంత భయపడే విషయమా అని ఆలోచించండి కాసేపు. ఆ భయం ఏమిటో కాగితం మీద రాసేయండి. ఎందుకు భయపడుతున్నామో రాసిన కారణాలు. ఒకటే కారణం, రెండో కారణం, మూడో కారణం. ఆశ్చర్యంగానే మీరు భయపడినప్పుడు రాయండి. ముందు ఒక 6 కారణాలు రాస్తారు, తర్వాత కాస్త ఆలోచించండి. నిజంగా ఇన్ని కారణాలు ఉన్నాయా అని ఆలోచిస్తే కొన్ని ఎగ్జాగరేషన్, అతిశయోక్తులు ఉంటాయి. మనం ఊహించి భయపడుతూ ఉంటాం, ఊహించి భయపడుతూ ఉంటాం. దానివల్ల అనవసరంగా పెరుగుతాయి. నేను 96లో సహస్రావధానం చేసి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 1116 పద్యాలు అప్పగించాక ఊహించి భయపడ్డం అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాను. మా పెద్దక్క స్వర్గంలో ఉంది తల్లి సుబ్బలక్ష్మి అని. మా పెద్దక్క 96లో, ఒరే తమ్ముడు కష్టపడి ఇన్ని పద్యాలు అప్పగించావురా, నీకేమిస్తానరా, ఓ వెండి కంచం ఇచ్చింది. 96లో వెండి కంచం చాలా గొప్పది. మరి ఇచ్చింది. ఇచ్చి ఒక్క షరతు, మరి అక్కగారు కదండి, ఒరే నువ్వు రోజు ఇందులోనే తినాలరా. తప్పకుండా అక్క, నాకు అప్పటికి వెండి కంచం లేదు కూడా, తప్పకుండా నువ్వు మొత్తం నువ్వు ఇచ్చావు, అందులో అక్కవి. పెద్దక్క మా ఇంట్లో అందరికంటే పెద్ద ఆవిడ 1వ నెంబరు, నేను 9వ నెంబరు. నువ్వు ఇచ్చావు, తప్పకుండా ఇందులోనే తింటాను. తింటుంటే సహజంగా మాకు ఇంట్లో ఓ భయం వచ్చింది. అంతవరకు వెండి కంచం లేదు కదా. అందుకని ఇంట్లో భార్య, పిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు, మాకు ఇంట్లో అనిపించినమాట, మా అమ్మ సహా, పోతుందేమో వెండి కంచం అలా రోజు తింటే ఎక్కడ పెడతాం, పని మనుషులు పట్టుకుపోతారేమో, అనవసరంగా రోజు పండగల్లో పెట్టుకోవచ్చు అన్నారు. నాకు అనిపించింది, మా అక్క నాకు ఇచ్చింది రోజు అన్నం తినమనా పండగల్లో పెట్టుకోమనే? రోజు తినమనే కదా. అదేదో తినేస్తే కొంతకాలానికి ఆ కోరిక తీరిపోతుంది కదా అని నేను పెట్టుకుంటే వీళ్ళు వ్యాఖ్యానాలు మొదలెట్టారు. నేను అన్నాను వెంటనే, మీ భయం ఏమిటి? ఎవరన్నా పట్టుకుపోతారేమో, అంతే కదా. నేను చెప్తున్నా వినండి, కంచం నాది కదా, మీది కాదు కదా. ఓ పని చేయండి, ఎవరన్నా పట్టుకుపోతే అక్కడి నుంచి పెట్టుకోవడం మానేద్దాం, అంతవరకు పెట్టుకుంటానన్నా నేను. ఆశ్చర్యం అండి, 96 నుంచి ఈ రోజు వరకు నేను అదే కంచంలో తింటున్నా, ఇంతవరకు ఎవరూ పట్టుకెళ్ళలేదు. మనం ఊహించుకునే భయాలంటే ఇవేనండి. పోతాయేమో నగలు పెట్టుకోవడం మానేయడం, చీరలు అరిగిపోతాయేమో అని బీరువాలో పెట్టి, మా మనవరాల పెళ్ళికి కట్టుకుంటా, నీ మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోదు, ఇక్కడ ఎప్పటికే చేసుకుందేమో కనుక్కో. అవి అలాగే ఉంటాయండి. ఈవిడ వెళ్ళిపోతుందండి అనవసరంగా ఆ చీరలు కట్టుకోకుండా. తర్వాత ఎవరు కట్టుకుంటారు? ఎవరు కట్టుకున్నవాడు సంబంధం లేదు కదా. మంచి చీరలు ఉంటే కట్టేసుకోవాలి, మంచి బట్టలు ఉంటే మగవాళ్ళని తొడిగేసుకోవాలి, నగలు ఉంటే శుభ్రంగా పెట్టేసుకోవాలి. ఏమైనా తినాలనిపిస్తే శుభ్రంగా తినేయాలి. రేపు పొద్దున పోతామేమో అనుకుని తినేయాలి, గొడవ లేదు. ఆ కోరిక తీరిపోయి అదేమవుతుందో ఇదేమవుతుందో ఏమీ అవ్వదు. చివరికి భయం వల్ల ఏమైనా అవుతుంది. సరిగ్గా సుగ్రీవుడే ఉదాహరణ. సుందరకాండ ఎంత గొప్పదో చూడండి. ప్రపంచమంతా తిరిగాడు, వాళ్ళు తంతాడేమో అని. రక్షణ ఎక్కడ దొరికింది? పక్కన దొరికింది. ఈ పక్క విషయం దొరికి తెలియదండి ఎవరన్నా అడిగితే. బాబు, వాలి రాని ప్రదేశం ఏదైనా ఉందా అని హనుమంతుడిని అడిగితే చెప్పేవాడే. హనుమంతుడు గొప్ప మంత్రి. ఒక ఋషిని అడిగితే చెప్పేవాడే. భయం కలగగానే పరిగెట్టమేనా? ప్రపంచం అంతా పరిగెట్టాట. పైగా అద్దంలాగా కనపడింది, అలా నున్నగా పరిగెట్టేసాడు. ఎలా పరిగెడతాడు? మొత్తం భూమండలం అంతా ఆవు కాలి గిట్టలా కనపడుతుంది. గోష్పదం అంటే ఆవు కాలి గిట్ట ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది. అలా పరిగెట్టడం ఎందుకంటే పక్కనే రక్షణ ఉంటే. అంటే మనకు కూడా మన హృదయంలో ఉంది రక్షణ. ఆ హృదయంలో ఉన్న రక్షణనే భగవంతుడు అంటారమ్మా. ఖచ్చితంగా భగవద్ ధ్యానాన్ని మానకండి, భగవత్ స్మరణ మానకండి, రక్షణ అక్కడే దొరుకుతుంది ఖచ్చితంగా. మీకు ఎప్పుడైనా భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ కలిగితే నేను ఆచరించే మీకు చెబుతున్న మొహమాట వల్ల వీలైనంత, ఏదో మహానుభావులం కాదు ఎవరం, అందరం మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ భయాన్ని గురించి ఆలోచించడం కంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ
ఆ ఆందోళన గురించి ఆలోచించడం కంటే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, కోపం రాగానే వాడి మీద పగతో మనలో మనమే మాట్లాడుకుని కుళ్ళిపోవడం కంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మౌనంగా జపం చేయండి. 24 గంటల్లో మీ బదులు కోపం అమ్మవారికి వస్తుంది. ఒక్క దెబ్బలో అయిపోతాడు వాడు, మన జోలికి రాడు ఇంకా. ఇది భగవన్నామం కలిగించేటువంటి రక్షణ. మనం ఏం చేస్తూ ఉంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం, సర్వేశ్వరుని గురించి ఆలోచించాం. అన్నిటికీ మూలం మన మనస్సే. మనస్సులోంచే సమస్యలన్నీ పుడుతున్నాయి. కావాలంటే ఒక్కటే ఉదాహరణ మనందరికీ జీవితాల్లో రోజు చూస్తూ ఉంటాం. ఎవరి మీదో మన కోపం ఉందండి, వాళ్ళు మన ఎదురుగా లేరు, మనం స్నానం చేస్తున్నాం, ఊరికి సరదాకు ఉదాహరణ చెప్పుకుందాం, బాత్రూంలో ఉన్నాం, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు కదా, మనం ఒక్కడమే ఉన్నాం. అప్పుడు వాడు గుర్తొస్తాడు మనకి, మన శత్రువు. పళ్ళు పటపట్లు ఆడించేస్తూ ఉంటాం, పైకి మాట్లాడేస్తూ ఉంటాం, లోపల కుళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా యాక్షనేనా, పిచ్చేనా? అక్కడ ఎవడన్నా ఉన్నాడా అసలు? అంతగా నీకు వాడి మీద అంత కోపం ఉంటే వాడి ఇంటికి వెళ్ళి 2 గుద్దేరాదా? అబ్బాయి ఆ పని చేసే ధైర్యం లేదు. తీరా ఇంత వాడి మీద కోపం పెంచుకుని ఏదో మాట్లాడతాడు, పొరపాటున ఆ నీళ్ల గది పక్క నుంచి వాళ్ళు ఆవిడో ఎవరన్నా పెడుతుంటే ఏమిటో తిడుతున్నారు ఈయన నన్నేమో అనుకుని ఆవిడ చెవిట్టి వింటుంది అక్కడ. మరి అంతే కదా, వినాలి కదా. ఇన్ని రకాల అపోహలు వస్తాయండి, ఇన్ని రకాల ఇబ్బందులు పడతారండి. తీరా వాడు వీళ్ళు ఇంటికి వస్తే రా బావా అని స్వాగతం చెబుతారండి. విచిత్రంగా మనిషి ఎంత విచిత్రమైన వాడండి. ద్వేషిస్తున్నావా, పగబట్టావా, నీ మనస్సులో నువ్వే మాట్లాడుకుంటున్నావా, తీరా వస్తే మాత్రం వాడితో స్నేహం నటిస్తున్నావా? ఇగో ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అంటారండి. వ్యక్తిత్వంలో ఎప్పుడు ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదు. బీపీలకి, షుగర్లకి, రక్తపోటుకి, గుండెపోటుకి అన్నిటికీ ఇదే కారణం. ఉన్నది ఉన్నట్టే ప్రవర్తించు, ఎందుకు అలా బాధపడాలి? అంత గొప్ప శత్రుత్వం అతనితో నీకున్నప్పుడు అంత ప్రేమగా ఎందుకంటే మాట్లాడడం? ముచ్చుమొహం పెట్టుకుని కూర్చోవచ్చుగా, మామూలుగా కాసేపటి గ్రహించుకుంటాడు వాడు. భావనతో మాట్లాడడం లేదు అంటే ఏదో జరిగిందని వెళ్ళిపోతాడు. పైకి ప్రేమ నటించేయడం, రా 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 నీకంటే లేని వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరంటాం, వాడు వెళ్ళిపోగానే వాడిని తిట్టుకోవడం. ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదండి. రామాయణంలో ఎవరి దగ్గర ఉండదు ఇది. ముఖ్యమైన పాత్రలు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు లాంటి వ్యక్తుల దగ్గర ద్వంద్వ ప్రవృత్తి ఉండదండి. రామో ద్విర్నాభిభాషతే అంటాడు వాల్మీకి. రాముడికి 2వ మాట మాట్లాడడం తెలియదండి. ఒక మాట అంటే ఒక మాట, అంతే, కట్టుబడి ఉండడమే. 2వ ఆలోచన చెయ్యడు ఆయన. సుగ్రీవుడికి అది ప్రవృత్తి కాదు. అందుకే ఈయన భయపడ్డాడు, ప్రపంచమంతా తిరిగాడు. చివరికి ఋష్యమోకంలో రక్షణ దొరికింది. అంటే మనకి రక్షణ మన మనస్సులో దొరుకుతుంది, మన ఇంట్లో దొరుకుతుంది, మన వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. ముందు మన మనస్సులోనే దొరుకుతుంది. బయటికి వెళ్ళి ఎక్కడో తాపత్రయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది సుందరకాండ మనకు కలిగిస్తున్నటువంటి అభయం. అయిపోయిన తర్వాత ఇంకొక విశేషం, సుగ్రీవుని ఆజ్ఞ తీసుకున్నారు. వానరులందరూ సముద్ర తీరానికి చేరారు, దక్షిణ సముద్ర తీరానికి. కొన్ని వేల మంది వానరులండి, అంతా ఇలా 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 ముడుచుకుని ఇలాగా చూడండి, టీవీల్లో చూపిస్తుంటే పెంగివిని పక్షులను ఉంటాయి, ఇలాగా బుడి నడకలు ఇలా ఇలా నడుస్తూ ఉంటాయి. సరిగ్గా వానరులు అందరూ అలాగే పెంగివిని పక్షుల్లాగా ఇలా ముడుచుకుని ఏం చేద్దాం అని కూర్చుని అందరూ ఆలోచిస్తున్నారు. సముద్రం దాటాలి, ఎవడు దాటతాడో, ఎవడున్నాడు అక్కడ దాటేవాడు, ఎవరు దాటాలి, ఎలా ఆలోచన చేస్తుంటే చిత్రం జరిగింది. వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కదా, అక్కడికి ఒక పెద్ద పక్షి వచ్చింది. పక్షి చిత్రం ఏమిటంటే దానికి రెక్కలు లేవు, దాని పేరు సంపాతి. రామాయణంలో సరిగ్గా సీతని కాపాడడం కోసం రావణాసురుడితో యుద్ధం చేశాడే జటాయువు, ఆ జటాయువుకి అన్నగారు సంపాతి అనే పక్షి. దానికి రెక్కలు లేవు. రెక్కలు లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ జటాయువు సంపాతి ముందిద్దరు అన్నదమ్ములు కదా, రెక్కలు ఉండేవి. వీళ్ళిద్దరూ సరదాగా ఇద్దరు యంగ్ టర్కే, ఇద్దరు ఎంవీఆర్ కాలేజీలోనే చదువుతున్నారు. డిగ్రీ 2nd ఇయర్ ఒకడు, 3rd ఇయర్ ఒకడు. మంచి పౌరుషంతో ఉన్నారు. అందుకని రెక్కలు ఉన్నాయి కదా, నేను ఎగురుదాం, ఆకాశంలో ఎగురుదాం అని కుర్రాళ్ళు పోటీలు పెట్టుకుంటారు కదా సహజంగా, పరుగు పందాలలాగా. వీళ్ళు ఎగురుడు పందాలు పెట్టుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఎగిరారండి, పైకి ఎగిరారండి. అన్నదమ్ముల అనుబంధం అంటే చూడండి, రజోగుణం ఉండి కూడా పోటీ పడి కూడా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. పోటీ పడ్డారండి, ఎగిరారండి. జటాయువు ఇలా ఎగిరారండి 100 అడుగులు. సంపాతే, తమ్ముడివి నువ్వంత ఎగిరితే నేను అంత ఎగురుతా అని వీడు 150 అడుగులు ఎగిరాడండి పైకి. అన్నగారు ఎగిరేసరికి తమ్ముడికి, నేను కుర్రాడిని, నువ్వు ముసలాడివి, నీకంటే నేను ఎగురుతా అని వీడు 200 అడుగుల పైకి ఎగిరాడండి. ఇలాగ ఒకడిని మించి ఒకడు ఎగురుతుంటే ఆశ్చర్యకరంగా జటాయువు సూర్యమండలం వరకు వెళ్ళిపోయాడండి. వాడి ధాటి అటువంటిది, సూర్యమండలం వరకు. అంటే సూర్యకిరణాలు బాగా తీవ్రంగా తగులుతున్నాయి రెక్కలకి. అప్పుడు ఈ సంపాతి మనస్సు మారిపోయింది. అయ్యో తమ్ముడు కుర్రాడు తెలియకుండా దుస్సాహసం చేస్తున్నాడు, సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, రెక్కలు కాలిపోతే చచ్చిపోతాడు అని పోటీ అంతా మర్చిపోయి తమ్ముడి మీద ప్రేమతో ఒక్కసారిగా తాను పైకి ఎగిరి తన రెక్కల్ని తమ్ముడు రెక్కలకు అడ్డుపెట్టి రెక్కలు కోల్పోయిన మహానుభావుడండి సంపాతి.
ఇది రజోగుణం అంటే. పోటీ ఇలా ఉండాలి. కాలేజీ విద్యార్థుల మధ్యలో కూడా పోటీ ఉండాలి, కానీ ఆ పోటీ ప్రమాదకరంగా మారకూడదు, అనారోగ్యకరంగా మారకూడదు. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారు, 6వ తరగతి విద్యార్థి ఆదిలాబాద్ జిల్లాలో పరుగు పందెం పోటీలో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని నెగ్గాడు. నెగ్గిన ఆనందం పావుగంట మిగలలేదండి. విపరీతంగా ఆయాసం వచ్చింది, రొప్పుతున్నాడు, అలా పడుకున్నట్టే పడుకున్నాడు, ప్రాణం వదిలేశాడు. 6వ తరగతి విద్యార్థి. పోటీలు ప్రాణం మీదకి వస్తే ఎలాగా అంటే, ఆ విద్యార్థి వయస్సు ఎంత, అతని ఎత్తు ఎంత, అతని బరువు ఎంత, అతను తినే ఆహారం ఎంత, అసలు ఇంత పరుగు పందెంలో అతను పాల్గొనగలడా, నెగ్గగలడా, ఒకవేళ నెగ్గితే వెంటనే అతన్ని ఏం చేయాలి, ఎలా కూర్చోబెట్టాలి, అవన్నీ ఉండాలిగా, ముందు ఆలోచించుకోవాలిగా. ఏమీ లేకుండా పందాలు పెట్టేస్తే వాళ్ళు ఏదో ఉత్సాహంగా పాల్గొంటే ఉగురిచ్చాడు పాపం, ఇలా కూర్చున్నాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది కదండి. ఏ పోటీలు అనారోగ్యకరంగా మారకూడదు. అందుకని సంపాతి చేసిన త్యాగం చూడండి. తమ్ముడితో పోటీ పడ్డాడు, ఎగిరాడు ఇలాగ. అతను బాగా పైకి ఎగిరితే ఎక్కడ రెక్కలు కాలిపోతాయో తమ్ముడికి, అప్పుడు తమ్ముడు ప్రాణం ముఖ్యం, తను నెగ్గడం ముఖ్యం కాదు. ఇది మనం భారతీయులుగా, తెలుగువారిగా గ్రహించాల్సిన విషయం. చిట్ట చివరికి నెగ్గవలసింది తెలుగువాడు. అతను నెగ్గినా మంచిదే, మనం నెగ్గినా మంచిదే. చిట్ట చివరికి నెగ్గవలసింది ఎంవీఆర్ కాలేజీ విద్యార్థి. ఆ అబ్బాయి నెగ్గినా మంచిదే, మనం నెగ్గినా మంచిదే. అందుకని నేనే నెగ్గాలనే మొండి పట్టుదల కోసం అవతల వాడి రెక్కలు విరిచేసేలా మనం ఉండకూడదు. రామాయణం ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. పురాణాల నుంచి నేర్చుకోవలసింది ఇది కదా. అందుకని సంపాతి ఆ రెక్కలు అడ్డు పెట్టాడండి. దానివల్ల ఏం జరిగిందంటే, అతను అంత ఎత్తు నిజంగా ఎగురుదామని అనుకోవాలి. తమ్ముడు ఎగిరాడు, మరి తప్పదు, ఈయన ఎగిరాడు, ఆయన కాపాడ్డానికి. ఈయన రెక్కలు కాలిపోయి ఒక్కసారిగా మూర్ఛ వచ్చి పడిపోయాడు పాపం. ఆ పడిపోవడాన్ని చూసి జటాయువుకి తెలియక అన్నగారు ఓడిపోయాడు అనుకుని కిందికి దిగాడు. చూసి అన్నా ఇదేమిటి, పైగా ఆ అంత ఎత్తు ఎగిరినటువంటి పద్ధతిలో, తీవ్రతలో జటాయువు మరెక్కడో పడ్డాడు. కొన్ని వేల మైళ్ళు అవతల, ఆకాశంలోకి ఎగిరారు. మరి కొన్ని వేల మైళ్ళు అవతల అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే, అమెరికాలో వాడు పడితే ఇండియాలో వీడు పడ్డాడు. ఇక అలాగే ఉండిపోయారు. అదిగో ఆ సంపాతి. ఇంకా ఏం చెయ్యాలో తెలియక రెక్కలు కూడా కాలిపోతే అలాగే ఉంటే మతంగ మహర్షి వచ్చాడు అక్కడికి. శబరికి బ్రహ్మోపదేశం చేసిన మహర్షి సామాన్యుడు కాదే అని. మతంగ మహర్షి అంటే ఒక్క మాట చెబుతాను, మన దేశంలో కులభేదాలు లేవు, అన్ని కులాల వాళ్ళు మహత్తరమైన యోగ్యులే అని. ఇవాళ మాదిగలోని పిలుస్తున్న వాళ్ళకి మూల పురుషుడు మతంగ మహర్షి అండి. ఆయన మహర్షి. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేయలేదమ్మా, అందరూ చేశారు. అన్ని కులాల వాళ్ళు చేశారు. అన్ని కులాల వాళ్ళు యోగ్యులే. మాతంగ శబ్దం నుంచే మాదిగ అనే శబ్దం ఏర్పడింది. ఇప్పటికీ మాదిగలు ఆరాధించే దేవత పేరు మాతంగి దేవత. అన్ని కులాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే, అన్ని ప్రాంతాలు గొప్పవే. ఎవరినీ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. కులాన్ని బట్టి ప్రతిభలు ఉండవు. బుద్ధికి సంబంధించింది ప్రతిభ. హనుమంతుడు వానరుడు ఎంత ప్రతిభ చూపిస్తాడో మనం చూస్తున్నాం ఇవాళ. వానరుడు చూపించిన ప్రతిభను నరుడు చూపించలేడా? మరి మనం మాలలమైనా, మాదిగలమైనా, బ్రాహ్మణులమైనా, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, తెలగ ఏదైనా అందరం మానవులమే కదండి. మనం ప్రతిభ చూపించలేమండి. దీనికోసం వీరు ముఖ్యం, వారు అముఖ్యం, వారు మన దోచుకున్నారు, వీరు మన ఏదో చేశారని మాట్లాడాలా? ఇన్ని కుల యుద్ధాలు అవసరమా? విశ్వవిద్యాలయాల్లో కూడా కులాల పేరు మీదే పోరాటాలు జరుగుతూ ఉంటే ఇక విద్యార్థులు బతికే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? విశ్వవిద్యాలయాలు కొనసాగే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? దేశం ఏమైపోతుంది? ఆలోచింతురుగాక మీరు. సంపాతి నుంచి నేర్చుకోవాలి. ఒక పక్షికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, ఒక వానరుడికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, పక్షి కంటే వానరుడి కంటే మానవుడు గొప్పవాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గభరత విద్వత్వం అస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితికి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైకి పుణ్యైర్వినా లభ్యతే అని శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకంగా రాశారే. అంతటి మానవులమైనటువంటి మనం ఎంత ఉన్నతి సాధించాలండి? ఖచ్చితంగా పశువులు, పక్షులు, కోతులు, మేకలు ఇంత గొప్ప పాత్రలుగా రామాయణ భారతాల్లో చిత్రించబడితే మనుషులమైన మనం వాటికంటే ఉన్నతంగా ఉండాలా వద్దా? అది సంపాతి కథ. అటువంటి సంపాతి రెక్కలు లేకుండానే ఉంటే మతంగ మహర్షి వచ్చి ఆయన చేసిన త్యాగానికి ఆనందించి, తమ్ముడు కోసం ఎంత త్యాగం చేసేవయ్యా, నీ రెక్కలు పోగొట్టుకున్నామంటే, మా తమ్ముడు కదండి, చిన్నపిల్లాడండి, ఇద్దరికి తల్లి తండ్రి లేరండి, నేనేనండి వాడికి తల్లిని తండ్రిని, వాడి రెక్కలు పోతే ఎలాగండి, మా తమ్ముడు కోసం నేను ఏమైనా పరాయివాడండి అని మాట్లాడాడండి సంపాతి. అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు. నాయనా,
నువ్వు పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, రెక్కలు లేవని వారు. పక్షికి రెక్కలు లేకపోతే ఇంకేమిటండి? కోతికి తోక లేకపోతే ఎలాగా? పక్షికి రెక్కలు లేకపోతే ఎలాగా? కవికి భావుక శక్తి లేకపోతే ఎలాగా? ఉపాధ్యాయుడికి బోధనా శక్తి లేకపోతే ఎలాగా? విద్యార్థికి పుస్తకం లేకపోతే ఎలాగా? ముఖ్యమైన సాధనాలు లేకుండా ఎలా పనిచేస్తామండి? అటువంటిది పక్షికి రెక్కలు పోతే ఆయన బాధపడుతుంటే ఆత్మహత్య చేసుకుంటాడేమో అని బెంగ వచ్చి మతంగ మహర్షి వెంటనే నీకు నేను వరమిస్తున్నా, నువ్వు బతకాలి. ఎందుకో తెలుసా? సీతాదేవిని వెతుక్కుంటూ వానరులు ఇక్కడికి వస్తారు, వాళ్ళకి లంకకి వెళ్ళమని దారి నువ్వు చెప్పాలి. చూడండి జన్మ ప్రణాళిక, కర్మ ప్రణాళిక ఎలా ఉంటాయో. ముందు ముందు జరగవలసిన అనేక విషయాలు మన జన్మ కర్మాంతర రీత్యా ముందే నిర్ణయించబడి ఉన్నాయి. దాని గురించి అంత కంగారు పడక్కల్లా. జీవితంలో పెళ్లి గురించి మనమో వీర ప్రయత్నం చేసేసి ఏ అమ్మాయి ఏ అబ్బాయి అని 16 రోజులు 16 ఏళ్ళు రాగానే కంగారు పడిపోకల్లా. మనకొకడు రాసిపెట్టి ఉన్నారు, రొట్టో అట్టో మెట్టో తప్పదు, ఎలాగో మన కోసం పుట్టారు వాళ్ళు, ఎలాగో మన జీవితంలోకి వెతుక్కుంటూ వచ్చేస్తారు. గంతకు తగ్గ బొంత అనుకోవడం, సరిపెట్టేసుకోవడం అంతే. అందుకని నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు అయితేనే కానీ పెళ్లి చేసుకుంటా. ఈవేళ అమ్మాయిలు నెట్లో పెడుతున్నారమ్మా, అబ్బాయిలు కూడా నెట్లో పెడుతున్నారు. నెట్లోనే కాపరాలు జరుగుతున్నాయి. పూర్వం నట్టింట్లో జరిగేవి, ఇప్పుడు నెట్టింట్లో జరుగుతున్నాయి కాపరాలు. అందుకే అప్పుడు నట్టు బిగించినట్టు ఉండేవారు, ఇప్పుడు నెట్టేసినట్టే ఉంటున్నారు ఖచ్చితంగా. నెట్లో సంబంధాలు కదా. ఒక అమ్మాయి నెట్లో పెట్టిందండి, మా శిష్యుడే ఒకతను, వాడు అమెరికాలో ఉన్నాడు, పరిశోధన చేస్తున్నాడు, ఎంఎస్సి పాస్ అయి ఫిజిక్స్లో పరిశోధన చేస్తున్నాడు, మహామేధావి. వాడికి ఇక్కడ మన లెక్కల్లో చెప్పాలంటే లక్షల్లో వస్తుంది జీతం. వాడు నెట్లో ఏదో సెర్చ్ చేస్తూ ఇలా ఉంటూ ఒక అమ్మాయి లైన్లోకి వచ్చింది. చాటింగ్ అంటారు కదా, చాటో చీపురో ఆవిడ వచ్చింది. వచ్చి సరే ఏదో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారండి. ఆ అమ్మాయి వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? మా వాడికి మతి లేదు. వాడు చెప్పాడు, గురువుగారు ఇలా ఉన్నారని. సరే నీకెందుకు నాకు చెప్పావు కదా, నేను ప్రపంచం అంతా చెప్తానులే అన్నాను నేను. ఆ అమ్మాయి అడిగిందంటే మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని అడిగిందండి. పాత సామాన్లు? అదేం ప్రశ్న అండి? పెళ్లి కొడుకుని పాత సామాన్లు అడగడం ఏమిటి? అంటే తీసేసిన సూట్ కేసులు, కుర్చీలు, బల్లలు అవే కదా. మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయంటే లేవు, అవి ఎందుకు ఉంటాయి? మా నాన్నగారు అటువంటివి ఏమైనా ఉంటే బయట పారేస్తారంటే మీ నాన్నే పాత సామాన్ అంటే నీకు అర్థం కావట్లేదండి. అదమ్మా ఇవాళ ఆవిడ దృష్టిలో పాత సామాన్ అంటే అత్తమామలు. వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంట్లోంచి, ఉండడానికి వీల్లేదు. ముందు వాళ్ళు వెళ్ళిపోతారో లేదో కనుక్కో. మనద్దరమే కాపురం, మనద్దరమే ఉంటాం. బొంబాయి వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, వాళ్ళు మనతో రావడానికి వీళ్ళ. వాళ్ళకి ఎండోమెంట్ పాలసీ ఉండాలి, మెడికల్ పాలసీ ఉండాలి, వాళ్ళ గొడవలు వాళ్ళు పడాలి. నేను చేయను అత్తగారికి సేవ. అత్తగారికి సేవ చేయరు, మావగారికి సేవ చేయరు, భర్తకి భార్య, భార్యకి భర్త కూడా సేవ చేయరు. రేపు పొద్దున వీళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్లి డే కేర్ సెంటర్లో బారేస్తారు. పాలిచ్చే పని కూడా లేకుండా. దేనికోసం అండి బతుకులన్నీ? దేనికోసం? ఊరికే భార్యాభర్త సుఖాలను అనుభవించడానిక? అవేమైనా శాశ్వతంగా ఉన్నాయా? పోనీ అదేమైనా ఆనందంగా ఉన్నారా? ఈవేళ అంతా విద్యార్థులే ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెబుతున్నా, దయచేసి పెద్దలు మరోలా అనుకోకండి. ఈవేళ వృద్ధాశ్రమాలు ఎలా పెరుగుతున్నాయో సంతాన సాఫల్య కేంద్రాలు కూడా అలా పెరుగుతున్నాయి, గమనించండి. చాలా తీవ్రమైన సమస్యగా ముందు ముందు మారబోతోంది. భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్నా, సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయండి ఈ దేశంలో. ఎందుకండి? ఒక సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న భార్యాభర్తలు ఇద్దరు వైద్యులు నాకు చెప్పారు స్వయంగా, అయ్యా మీరు ఇది చెప్పి పుణ్యం కట్టుకోండి బాగుంటుందని. ఇవాళ యువతరంలో సంతానోత్పాదక శక్తి మగవాళ్లలో నశిస్తోందండి. మీరు నన్ను మన్నిస్తే దానికి ప్రధానమైన కారణం జీన్స్ ప్యాంట్. దీని వెనకాల ఉండే శాస్త్రీయత చెబుతాను, దయచేసి మరోలా అనుకోకండి. పురుషులకి వీర్య కణాలు ఎక్కడ తయారవుతాయో తెలుసు. ఆ కణాలు రెండింటికి, ఆ బీజాలకి ఎక్కువ వేడి అందకూడదు, అవసరమైన వేడి అందాలి. భగవంతుడు ఎంత గొప్పవాడంటే నిజంగా పురుష శరీరంలో ఆ నిర్మాణం చేశాడండి. జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా పురుషులు పరిశీలించుకోండి, ఖచ్చితంగా 2 బీజాలు కిందికి వచ్చేస్తాయండి. ఎందుకంటే ఆ 104 డిగ్రీల వేడికి తట్టుకోలేవు. లోపల సంతానాన్ని ఉత్పత్తి చేసే బీజ కణాలు చచ్చిపోతాయి. ఆ వేడికి తట్టుకోలేక సహజంగా కిందికి వచ్చేస్తాయి. మళ్ళీ చలేసింది అనుకోండి, ఈ చలికాలం కాస్త చలి ఎక్కువగా ఉందనుకోండి, అప్రయత్నంగా 2 పైకి వెళ్ళిపోయి బిగుసుకుపోతాయండి. అంతే వేడి కావాలి. వేడి వచ్చినప్పుడు కిందికి దిగడానికి, వేడి అందుకుందుకు పైకి ఎదగడానికి సహజమైన ఏర్పాటు మానవ శరీరంలోనూ చేసి సృష్టి నిర్మాణానికి కల్పన చేసిన భగవంతుడికి ఎన్ని వేల నమస్కారాలు చేయాలి మనం. ఇవాళ జీన్స్ ప్యాంట్ కారణంగా, లోపల కడ్రాయల కారణంగా బిగించేస్తున్నారు. అయిపోయింది, ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు. నన్ను మన్నించండి. యువతరం ఈ కడ్రాయర్లు, ఈ జీన్స్ ప్యాంట్లు, పైగా వీళ్ళ బండి విచిత్రంగా ఉంటుంది, మోటార్ సైకిల్. అది ముందు ఇలా ఎత్తుగా ఉంటుంది, అంటే ఇంకాస్త బిగింపు.
పోనీ ఇదివరకులా స్కూటర్ వాడితే కాస్త ముందు కూర్చుంటే కాస్త గాలి తగిలే అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు ముందో పెద్ద పెద్ద బండరాయిలాగా. అటువంటి బండే కావాలి. అపాచీ అంటాడు వీడు. అదేదో అప్రాచ్యం. అపాచీ ఇంగ్లీష్ మాట, అప్రాచ్యం తెలుగు మాట. అపాచీ బండి వాడినా, ఇటువంటి వస్త్రాలు లోదుస్తులు ధరించినా, జీన్స్ ప్యాంటే ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే వేసుకుంటున్నారు. చాలా దారుణం అండి అది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా గాలి తగిలే విధంగా లుంగీ కట్టుకోవాలి. పైగా వీళ్ళని చూసి ఆడపిల్లలు నేర్చుకున్నారు, వీళ్ళు బంగారంగా వాళ్ళు జీన్సే. వాళ్ళకి గర్భధారణ కష్టమైపోతుందమ్మా ఈ నొక్కేయడం కారణంగా. వీళ్ళకి అసలు సంతానోత్పత్తి కణాలే నశిస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్లు భార్యాభర్తలు ఇద్దరూ నాకు చెప్పి, అయ్యా మీరు సామాజికమైన విషయాలతో వ్యాఖ్యానం చేస్తారు, మరెవరికైనా చెబితే ఇలాంటివన్నీ సభలో ఎందుకండి అంటారండి, మీరైతే చెప్తారు మీకు సమాజం మీద ప్రేమ ఉందో చెప్పండి అంటే, నా పనే అదమ్మా నేను చెబుతానని చెప్పాను నేను ఖచ్చితంగా. ఇది ఆలోచన చేయండి. క్షేమం కోరి చెబుతున్నాను ఖచ్చితంగా. నేను 2 పిల్లల తండ్రిని. నేను ముందు ఇంటికి రాగానే నా కొడుకులిద్దరికీ చెప్పాను. వాళ్ళిద్దరూ, నాన్నగారు ఇంతవరకు మాకు ఆ విషయం తెలియదు, ఎవరూ చెప్పలేదు, నాకు తెలియదులా చేస్తే చెప్పేవాడు అన్న. అందులో ఒక కొడుకు వెంటనే జీన్స్ మానేస్తానని చెప్పాడు. రెండో వాడు కొంచెం టైం అడిగాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైనవి ఏవో ఉన్నాయి, అవి కాస్త తొడిగేసి నేను తర్వాత పోన్లేరా పర్వాలేదు ముందు విన్నావు చాలే అన్నాను. మీరేం వేషం వేశారు అనేది ఏం సంబంధం లేదమ్మా, దాని వేషాన్ని బట్టే ప్రవర్తనలు ఉండవు. ఏ వేషం వేసినా బాగానే ఉంటారు, ఎంత మంచి వేషం వేసినా బాగా ఉంటారని ఏం చెప్పలేం, దాన్ని బట్టి ఉండదు. కానీ శారీరకంగా జరుగుతున్న నష్టం చెబుతున్న ఈ యువతను. పైగా మీరంతా తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరుతున్నారు సుమారుగా, కాల్ సెంటర్లో కానీ ఇంకో చోట. ఇక్కడ కాన్వెంట్లో గంటలు కూర్చున్నారు. మీరు కూర్చున్న చోట ఎప్పుడైనా చదివే విద్యార్థులు 6-7 గంటల వరుసగా కూర్చున్నాక మీరు కూర్చున్న చోట చేయి పెట్టండి, అది వేడిగా ఉంటుంది. కారణం ఒంట్లో వేడి కిందికి దిగింది. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గంటలు కూర్చుంటూ ఉంటే ఏమాత్రమైనా బీజ కణాలు ఉంటే ఆ వేడికి చచ్చిపోయాయి. ఇంకా సంతానాలు ఎలా కలుగుతాయండి? పూర్వం పల్లెటూళ్ళలో ఉండేవారు, పంచెలు ధరించేవారు. ఈ డ్రాయర్ అనే మాట ఇంగ్లీషు, దానికి తెలుగు మాట లేదు అసలు. ఎందుకంటే వేసేవాళ్ళు కాదు, శుభ్రంగా గాలి తగిలేది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. పొలం పని ఏదైనా వస్తే ఆ పంచి కాస్త పైకి గట్టేవారు, లేకపోతే పంచి కిందకి తీసేసేవారు. అందుకే శుభ్రంగా ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు కలిగారు. అంతా గుణపాలు లాంటి పిల్లలే కలిగారు శుభ్రంగా. పిల్లల సదస్సు అయినా గ్రహించవలసిన విషయాలు డిగ్రీ పీజీ విద్యార్థులు ఉన్నారు. భవిష్యత్ తరానికి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చెబుతున్నానమ్మా. ఈ వేషాల్లో మార్పు రాకపోయినట్టయితే తర్వాత ఇవాళ ఏదో యువతరం బాగున్నారు అంటున్నా, వీళ్ళందరూ ఒక 20 ఏళ్ళు దాటాక ముసలివాళ్ళు అయిపోతారు కదండి. ఇవాళ చైనా ఎదుర్కొంటున్న సమస్య, జపాన్ ఎదుర్కొంటున్న సమస్య, యువతరం లేరా దేశంలో ముసలివాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కానీ భారతదేశం అదృష్టం, ఇవాళ నా ముందు కూర్చున్న పిల్లల వయస్సు లాంటి వాళ్ళు దేశమంతా 100కి 40 మంది ఉన్నారండి. ఈ 40 మంది తేజస్వంతులు కావాలి, ఓజోవంతులు కావాలి, ద్యుతివంతులు కావాలి. ప్రతి ఒక్కడూ ఒక్క హనుమంతుడై మరో రామాయణాన్ని సృష్టించగలగాలి. ఇప్పుడు వినండి అసలు కథ పరిణామం. ఈ సంపాతి వాడికి మతంగ మహర్షి వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు ఇంత త్యాగం చేసావు కాబట్టి త్యాగం ఫలం ఊరికే పోదాయా, నేను వరం ఇస్తున్నాను, నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది, నువ్వు వెతుక్కోక్కర్లేదన్నాడు. మరి అంతేకాదు, పక్షికి రెక్కలు ఎందుకు? కాస్త వెళ్ళడానికి ఎగరడానికి. నువ్వు ఎగరడం ఎందుకు? ఆహారం కోసమే కదా ప్రధానంగా. ఓ పని, నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది, నేను వరం ఇస్తున్నాను. ఆయన తపశ్శక్తి కారణంగా రోజుకి ఆయనకు ఆహారం కావలసిన ఏదో 2-3 కేజీల పాటు మాంసం, ఏదో జంతువు అనమాట దొరుకుతోంది, గడిచిపోతుంది. ఆయన అలా తినేశాడు. ఇప్పుడు విచిత్రంగా ఈ సంపాతికి ఈ వానరులు దొరికారు. వీళ్ళు వానరులని, వీళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదు కదా. ఆయనకి మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ టైం అయింది, పొద్దున్న అల్పాహార సమయం 9-9:30 అయింది. అప్పుడు ఆయన ముక్కు తెరిచి ఇందులో ఒక 50 మందిని నొక్కేశాడు. వాడి కెపాసిటీ అది. రెక్కల్లేని పక్షి, వాడి శక్తి, వాడి తిండి ఎలా ఉంటుంది అంటే ఒక 50 మంది వానరులను నొక్కేశాడండి. అంగదుడు సైజు వాళ్ళని నొక్కేశాడు. అందరూ అందులో ఉన్నారు. అందులో అంగదుడు కూడా ఉన్నాడు. ఉండి ఏమైపోయింది, అంగదుడికి భయం వేసింది. రామాయణంలో భయపడిపోవడంలో, అపోహల్లో, అపార్థాల్లో ఈ అంగదుడు నెంబర్ 1. రాముడి మీద కూడా వాడికి కోపం, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చంపేశాడని. సుగ్రీవుడి మీద ముందే అనుమానం, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చంపేశాడని. వీడు పార్టీలో ఉండి పోరాడిన మాటే కానీ ఎప్పుడూ అసమ్మతి వర్గమే, అనుమానం వెళ్ళా. రామాయణంలో అంగదుడు అసమ్మతి వర్గం, కానీ ఆ పైకి తేలడు, అలా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని నొక్కేశారండి. అంగదుడు అన్నట్టు వెంటనే
వీడెవడో మహారాక్షసుల్లో ఉన్నాడు. పక్షిని వాడికి అర్థం కాల. ముక్కులో పడిపోయారు అందరూ కూడా 50 మంది. అంటే వాడు ముక్కు ఎంత ఉందో చూడండి, వాడి శరీరం ఎంత ఉందో చూడండి. వీడెవడో మహారాక్షసుల్లో ఉన్నాడు, శుభ్రంగా తినేస్తున్నాడు, ఇదేమిటి చచ్చిపోయేలా ఉన్నాం, సీతాదేవి కనపడకుండానే చచ్చిపోతాం అంటూ కూడా వాడు ఏమన్నాడంటే వానరుల్ని రెచ్చగొట్టేద్దాం అసమ్మతి వర్గం అని. పోన్లే ఇంటికి వెళ్ళినా మా బాబాయ్ ఎలాగూ చంపేస్తాడు, సీతాదేవి చూడకుండా వస్తే చంపేస్తామని చెప్పాడుగా, ఎలాగూ చంపేస్తాడు. పోన్లే వీడికి ఆహారం అయిపోదాం, నమశివాయ అనుకుందాం, నమశివాయ అనుకుందాం అని జపం మొదలెట్టేశాడు. అప్పుడు వాడు మోస్ట్ పెసిమిస్ట్ ఇంది రామాయణంలో నిరాశావాది ఎవడన్నా ఉంటే ఈ అంగదుడే. వీడిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. కానీ చిత్రం ఏంటంటే అటువంటి వాడి మాటల వల్ల కూడా ఒక్కోసారి ఉపయోగం ఉంటుంది. ఆ మాటలు ఈ పక్షికి వినపడ్డాయి. సీతాదేవిని చూడడానికి ఎడుతున్నారా, మీ ఇల్లు బంగారంగా అని చెప్పరే అని మొత్తం అందరినీ వదిలేశాడు. ఆగస్టు 15 నాడు ఖైదీలందరినీ జనవరి 26 వదిలేసినట్టు. రేపు రిపబ్లిక్ డే వస్తే కొంతమందిని వదిలేస్తారు, మొత్తం అందరినీ వదిలేశాడు. ఎందుకని ఆ మహర్షి ఏం చెప్పాడు, నువ్వు బతికి ఉండాలి, ఎందుకంటే సీతాదేవి జాడ చెప్పాలి. మరి వాళ్ళే వచ్చారు ఇక్కడికి, వాళ్ళని మింగేస్తే అలాగా, అందుకని వదిలేశాడు. ఆ మాట చెప్పరేమయ్యాడు, మేమేం చెప్తామండి, మాకేమైనా ఆధార్ కార్డు ఉందా, మెళ్ళ ఏమైనా బెళ్ళుందా, ఏదో వెతుక్కుంటూ పోతున్నాం మేము అని వాళ్ళు అన్నారు. అయ్యోయ్యో మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు వెళ్ళండి అని అన్నాడు. బాగానే ఉంది. అప్పుడు ఈ అంగదుడికే అనుమానం వచ్చి వాడిని అడిగేట్టు, ఓరు నీ ఇల్లు బంగారంగానే పక్షిగా ఇంతమందిని మింగేసావు, 50 మందిని తిందామనే అన్నట్టు. వాడన్నట్ట టిఫిన్ కాబట్టి 50 మంది, మధ్యాహ్నం 1 గంటకైతే 500, మన శక్తి అది అన్నాడు. అల్పాహారం అంటే 2 ఇడ్లీ సాంబార్ తినే టైంలో వీడు 50 మందిని తింటాడు. అదే భోజనం సమయం అయితే 500 మందిని తింటాడు. వాడి శక్తి అది. అంత శక్తి ఉంది కాబట్టే మీరు గమనించండి, సూర్యమండలం వరకు ఎగరగలిగాడు, తమ్ముణ్ణి కాపాడగలిగాడు, తన రెక్కలు కాలిపోయినా సరే. అంటే తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్, ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు మహాకవి గురజాడ, మన విజయనగరంలో పుట్టిన గురజాడ. అంచేత విద్యార్థులందరూ శుభ్రంగా తినండి అమ్మ, పొట్టొస్తుందని కొంతమంది, లావు అవుతామని కొంతమంది, బీపీ వస్తుందేమో అని కొంతమంది, షుగర్ వస్తుందేమో అని కొంతమంది. ఏమీ రాదు, కంగారు పడకండి, శక్తి వస్తుంది అన్నం తింటే. అన్ని రకాల పదార్థాలు తినాలి. ఇవాళ విద్యార్థులు ప్రధానంగా తినేది ఏమిటి అంటే అన్నం తినరు, ఇడ్లీ తినరు, మినపరొట్టె తినరు, దోశలు తినరు. బయట పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? రుచి ఒకటే కాదు, రుచితో పాటు శుచి ఉండాలి. అలాగని శుచి ఒక్కటే కాదు, శుచితో పాటు రుచి ఉండాలి. ఎప్పుడు ఆహారంలో 2 ప్రధాన లక్షణాలు, 1 శుచి, 2 రుచి. అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి, రుచి కాదు. శుభ్రమైందా కాదా, నీకు రుచి సరిపోతే అలాగా. రుచి బాగుండాలంటే మీకేం అక్కర్లా. రేపు ఫిబ్రవరి 14 వస్తుందండి. ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే. అదో డే పనిగట్టు, ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం. అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం. పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. అంటే సరిగ్గా 9 నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం, అనుమానం వెళ్ళా. సరిగ్గా 9 నెలలు, ఇది ఫిబ్రవరి 14, అది నవంబర్ 14, 9 నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు. 2 రోజులు కూడా ఎవరు పెట్టాడు, మహానుభావుడు. ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో, అప్పటికి పిల్లాడు పుట్టేయడం ఖాయం, వాడికి బాలల దినోత్సవం చేసేయచ్చు. ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నా. ఇప్పటి నుంచి నిలవుండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీకోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు, అంతే. అందులో అంతే, మొత్తం పట్టుకుపోతారు. మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా, అది కేక రేక మనకి అక్కల. ఐ లవ్ యూ ఉంది, అది ఒకటేనా ఇంకా? అందుకే వాడు అమ్మేస్తాడు తేలిగ్గా. 10 రోజుల క్రితం తయారు చేసి వాసన వచ్చే కేకు మీద కెమికల్స్ జల్లేసి నీకు ఆ వాసన తెలియకుండా చేసేసి పైన ఐ లవ్ యూ రాసేస్తాడు. ఇవాళ మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతోంది. మనం ఆ మోసంలో పడిపోవలసిందేనండి. బియ్యం, ఏ బియ్యం వండాలో ఇవాళ మనకి సినిమా నటీమణులు, ఖాతాలు లేని నటీమణులు, వృద్ధ చలనచిత్ర నటీమణులు బియ్యం గురించి మాట్లాడతారా? వీళ్ళు ఎప్పుడైనా అన్నం వండారని అసలు ఇంట్లో? సినిమా యాక్టర్ చెబుతుందండి మనకి ఏ బియ్యం ఉండాలి, ఏ మసాలా వాడాలో మరో సినిమా నటి చెబుతుంది. ఇవాడు వంట ఉండిందండి, మొగుడికి ఎప్పుడైనా అన్నం పెట్టారు అసలు వీళ్ళు? మనం మాత్రం ఆవిడ చెప్పింది మనం కొనేద్దాం. ఆవిడ చెప్తే నువ్వు కొనేవాడు, ఆ రంగంలో ఏమైనా ఆవిడకి అనుభవం ఉందా? ఎలా మాట్లాడతారండి?
నేను ప్రవచనాలు చెప్పేవాడిని, రామాయణం అంటే ఏమిటో, భారతం అంటే ఏమిటో, భాగవతం అంటే పోనీ మనుచరిత్ర, వశ్చరిత్ర, అవధానం దాని గురించి నేను చెప్పి ఫలానా పుస్తకం కొనుక్కోమని నేను చెప్పొచ్చు. కానీ ఇక్కడ పక్కనే రియల్ ఎస్టేట్ వేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, స్థలం తీసుకొని నేను చెప్పడం ఏంటంటే నాకేం తెలుసండి స్థలం గురించి, నేనే చెప్తానండి. అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, నేను లక్షలు మింగేశాను, మీకు చెబుతాను. నా మీద భక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరతారు, తర్వాత నేను బాగుంటాను, వాడు మోసం చేస్తాను. ఇప్పుడు ఆ పాపంలో నాకు భాగం వచ్చినట్టు కదా. చేయవలసిన వ్యాపారాలు ఇదే సెలబ్రిటీస్ కానీ జరుగుతున్నావు అవి. యువతరం మొత్తం మాయలో పడుతున్నారు. ఆ క్రికెట్ ప్లేయర్ చెప్పాడు, ఆ సినిమా యాక్టర్ చెప్పాడు అని మనం తాగుతూ ఉంటే అలాగా దాంట్లో ఏముందో చూడాలి. కానీ అందుకని ఆహారంలో శుచి రుచి రెండూ ప్రధానం. సంపాతి అటువంటి ఆహారం తన జాతి సహజమైన ఆహారం తిన్నాడు కాబట్టి అంత శక్తిమంతుడు. అప్పుడు ఈ అంగదులు అడిగితే వాడు చెప్పాట, పొద్దున్న టిఫిన్ కాబట్టి 50 మందితో వదిలిపెట్టా, మధ్యాహ్నం అన్నం అయితే 500 మందిని లేపేస్తా అన్నట్ట. అప్పుడు వీడు అన్నట్టు అయ్యపక్షిగా నీకు ఇంత ఆకలి ఉంటుందా అన్నట్టు. అప్పుడు వాడు లక్షణం చెప్పాడండి, మనకు ఉపయోగపడే శ్లోకం వాల్మీకి మహర్షి రాశాడు ఇక్కడ. అసలు పక్షులకి ఎంత ఆకలి ఉంటుందో నీకేం తెలుసుయా. తీక్ష్ణ కామాస్తు గంధర్వాక తీక్ష్ణ కోపా భుజంగమాక తీక్ష్ణ కామాస్తు గంధర్వాక తీక్ష్ణ కోపా భుజంగమాక మృగాణం చ భయం తీక్ష్ణం మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం అన్నట్ట. ఆశ్చర్యకరమైన మాట. ఈ పక్షులకి ఆకలి ఎక్కువ అనే మాటతో పాటు మరో 3 మాటలు చెప్పాడండి. మన సాహిత్యంలో గొప్పతనం అదే. ఒక్క మాట చెప్పడానికి 2-3 మాటలు జోడిస్తారు. ఎందుకంటే దాంతోపాటు ఇది కూడా చెప్తే అందరూ బాగుంటారు కదా, నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశం అంతకంటే ఇలా. అందుకని తీక్ష్ణ కామాస్తు గంధర్వాక గంధర్వులకి కామవాంఛ ఎక్కువ. అందుకే మనం పురాణ కథలు పరిశీలిస్తే ఒక గంధర్వుడు ఉన్నాడు, యక్షుడు. ఆయనకేమో కొత్తగా పెళ్ళయింది. ఆయన భార్య కూడా ఉద్యానవనంలో నందనవనంలో ఉన్నారు. ఉంటుండగా కుబేరుడు వచ్చాడు. ఆయన చూసినా వీళ్ళు లేవలేదు, ఆయన శపించాడు. అందుకే ఈయనేమో కింద నేల మీదకి వచ్చాడు. రామగిరి ఆశ్రమాల్లోకి మేఘ సందేశం కావ్యం అలాగే పుట్టింది. ఇంకో గంధర్వుడు వరుతిని గంధర్వ స్త్రీ ఉంది, ఆవిడ ప్రవరుణ్ణి ప్రేమించింది అని గంధర్వులకి కామవాంఛలు ఎక్కువ. అందుకని చెప్పాడు, బాగానే ఉంది. ఇంకోటి గమనించండి, గంధర్వులకు కామం ఎక్కువ. తీక్ష్ణ కోపా భుజంగమాహ పాములకి కోపం ఎక్కువ. అవి పగబడతాయంటారు, తోక తొక్కితే పైకి లేచి పగబడతాయంటారు. అందుకే మన సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. నాగుల చవితి అనే పండుగ ఎందుకు పెట్టారో తెలుసా? పాములకు కోపం ఎక్కువ, కానీ వాటిని ప్రసన్నం చేసుకోవడం, వాటికి మనం భయపడకుండా ఉండడం కోసం నాగుల చవితి పెట్టారు. అంటే భయం అంటే పామే కదండి, పాము అంటే ఇప్పటికీ భయమే. ఇంత సభ హాయిగా జరుగుతోంది. ఇక్కడ మధ్యలో ఏదైనా రబ్బరు పాము ఒకటి తాడు ఒకటి బారేసి ఎవరన్నా రిబ్బన్ లాంటిది పాము అన్నారంటే ఎవ్వరూ ఉండరు నాతో సహా. ఇంకా పారితోషికాలు సన్మానాలు ఏం అక్కల, ముందు పారిపోతాం. అంత భయం మనకి. నిజంగా పాము లేదు అంటే చాలండి. అంటే పాము భయానికి సంకేతం. కాబట్టే ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే భయాన్ని మనం నేరుగా చూడాలి, దగ్గరగా చూడాలి, పరిశీలించాలి. దాని గురించిన అపోహలు వద్దు, ఏమీ చేర్చొద్దు, పేర్చొద్దు, ఊహించొద్దు. ఆ భయాన్ని నేరుగా సూర్యోదయం చూసినంత సహజంగా చూడాలి. అప్పుడు ఆ భయం పోతుంది. అలా చూడడం కోసం మనకి నాగుల చవితి పెట్టి ఎక్కువగా భయపడేవాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు అంతా సమానమైన, కొంచెం స్త్రీలకు సహజంగా లలితత్వం కారణంగా కొంచెం భయం ఎక్కువ కాబట్టి వాళ్ళనే పుట్ట దగ్గరికి వెళ్ళమన్నారు. పంట చేలో గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళమన్నారు. పట్టు చీరలు కట్టుకుని వెళ్ళమన్నారు. పట్టు పరికిణీలు తొడుక్కుని వెళతారు. ఆ భయాన్ని వెతుక్కుంటూ వెళతారు అన్నమాట. పాము ఎక్కడుందో చూస్తారు. పాము ఉండాలి, పాము ఉన్న పుట్టే నాకు కావాలి. పాము అంటే భయం ఉన్నవాడు పామును వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటండి? ఇది ఆశ్చర్యకరమైన మన సంస్కృతి. ఒక ఆచారాన్ని ఇలా నేర్పి చేయిస్తారండి ఖచ్చితంగా. ఆవిడికి తెలియదు, అందుకోసం చేస్తున్నట్టుగా. కానీ పంపిస్తారు, వెళ్ళమ్మా పావును వెతుక్కుంటూ వెళ్ళు, పావున్న పుట్టే వెతుక్కుంటూ వెళ్ళు, అక్కడ పాలు పోయిస్తారు. అది తాగినా తాగకపోయినా ఈ అలికిడికి బయటకు వస్తుంది, పుట్ట చుట్టూ తిరుగుతుంది. దిగు 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 నాగా దివ్యా సుందర నాగా అని 1 గంట సేపు పాటలు పాడతారు. తద్వారా ఏం జరుగుతుందండి? అంతసేపు పాము దగ్గరే ఉండి పాటలు పాడిన కారణంగా పాము నాలికని, పాము కళ్ళని, పాము పై నూగుని, పాము చర్మాన్ని, దాని మీద ఉండే మచ్చల్ని, కృష్ణపాదాలని అన్నీ స్పష్టంగా చూసిన కారణంగా, అలవాటు కారణంగా పాము అంటే ఉండే భయం పోవాలి. అందుకోసం నాగుల చవితి పెట్టారు. అమృత పాత్రలండి ఇవన్నీ. మనం ఏం చేసాం దాన్ని? మా కోళ్ళ నీళ్ళు వచ్చుకోపోతే పిల్లలు కలగారని పుట్ట దగ్గర మొక్కుకున్న నాగదేవుడు దయ వల్ల పిల్లలు పుట్టారు. పాములకి పిల్లలు పుట్టడానికి సంబంధం లేదండి, పిచ్చి నమ్మకాలు వదిలేయాలండి. పాముల వల్ల పిల్లలు పుడితే పుట్టిన పిల్లలు పాముల్లాగే ఉంటారు ఖచ్చితంగా. నాగరికతలో ప్రచారం చేయవలసిన విషయాలు ఇవి కాదండి. పాము భయానికి సంకేతం. నువ్వు అక్కడికి వెళ్ళాలి, పామును స్పష్టంగా చూడాలి, అప్పుడు ఆ భయం పోతుంది. మీకు భయం కలిగించే ఏ అంశమైనా సరే, నేను ఇందాక చెప్పాను, కాగితం మీద రాయండి, దాని గురించి ఆలోచన చేయండి, విశ్లేషణ చేయండి. ఆ భయం అంత భయపడవలసిన విషయం కాదని అర్థమైపోతుంది, అది పోతుంది.
దుఃఖం వచ్చింది, ఏదైనా దుఃఖం తట్టుకోలేకపోతున్నాం, దుఃఖపడ్డం కాదు ముఖ్యం. ఇంత దుఃఖపడవలసిన అవసరమా? ఇది నాకు నిజంగా అంత నష్టం కలిగించిందా, లేదా ఊరికే ఏడుస్తున్నానా, నిజంగా అంత ఉందా అని కాసేపు ఆలోచించి మనలో మనమే ఆలోచిస్తే అంత దుఃఖపడవలసిన విషయం కాదు, నిజంగా అంత పెద్ద నష్టం కాదు, మనకు అర్థమైపోతుంది. అప్పుడు తగ్గిస్తాం. ఒకవేళ నిజంగా అంత దుఃఖమైతే కొందాం, అభ్యంతరం లేదు. అందుకని తీక్ష్ణ కోపాభుజంగా మాహ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. ఇంకో 2 మాటలు చెప్పాడు. తీక్ష్ణ మృగాణంచ భయం తీక్ష్ణం, మృగములంటే లేడీ, జింక్, అడవిలో ఉంటాయి జింక మొదలైన వాటికి భయం ఎక్కువ. కనీసం కుక్కకి భయం వేస్తే అరుస్తుంది, లేడీ అరవదు కూడా, పరిగెట్టేస్తుంది. అడవిలో ఉండే జింకలు, లేళ్ళు వాటికి భయాలు ఎక్కువ అండి. పాపం అది నీళ్లు తాగుతూ ఉంటుంది, ఎందుకంటే లేడికి అన్ని భయాలే. ఎవడు వేటగాడు బాణం వేస్తాడో, ఎక్కడ దావాగ్ని వచ్చి కాల్చేస్తుంది, తను దహించేస్తుందో, ఎక్కడ ఉచ్చులు పన్నారో, ఎక్కడ వలలు పన్నారో, లేకపోతే పులి భయంకరంగా అరిచింది అనుకోండి, గాండ్రించింది, సింహం గర్జించింది, లేడి పొట్ట పగిలిపోతుందండి. గర్భిణీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అది సున్నితమైన జంతువు, దానికి చాలా భయం ఎక్కువ. అందుకని అలా నీళ్లు తాగుతుందండి, అలా చూస్తున్నాడు, మళ్ళీ నీళ్లు తాగుతుంది, మళ్ళీ అలా చూస్తుందండి. ఒక్క చుక్క నీరు తాగడం, 10 దిక్కులు చూడడం, ఇది లేడి బతుకు. మృగాలకి భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ అని చివరికి చెప్పాడు. తతస్తీక్ష్ణ క్షుధావయం, మా పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే మీరు పక్షుల్ని గమనించండి, వాటికి షుగర్ రాదు. ఎందుకో తెలుసా? సరిగ్గా షుగర్ పేషెంట్లకి డాక్టర్లు ఏం చెబుతారండి, ఒక్కసారే తినకండి, గంటకోసారి చొప్పున తినండి 10 కేజీలు అంటారు. అది లెక్క. ఒక్కసారి ఇన్ని కేజీలు తినేసేయడం కంటే 2 గంటలకు ఒకసారి ఏదో కొద్దిగా ఒక కూర పచ్చడి తినడం, మళ్ళీ 2 గంటలాగి ఇంకొంచెం పచ్చడి తినడం, మళ్ళీ 2 గంటలాగి మజ్జి కోసుకోవడం, లేకపోతే పళ్ళో పాలలో తినడం, అలా 2 గంటలు బ్రేక్ ఇచ్చి 2 గంటలు కొద్దిగా తింటే మధుమేహ వ్యాధి రాదండి. ఇంకా ఒక్క మాట విద్యార్థుల కోసం, పెద్దవాళ్ళ కోసం కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఇన్ని ధనియాలు, మధ్యాహ్నం అన్నం తినగానే ఇన్ని ధనియాలు, ఉద్దిగా ఇన్ని, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర, ఇప్పటి నుంచే నవ్వాలండి. షుగర్ రాని వాళ్ళు ఈ జీవితంలో రాదండి, అనుమానం లేదండి. చిన్న వైద్యం చాలండి, చిట్కా వైద్యం. 57 ఏళ్ళు వయస్సున్నా, ఇంత రోజు తిరుగుతూ ఉన్నా సరే నాకు షుగర్ కానీ బీపీ కానీ లేవు, నాకు రావు, నా దగ్గరకు వచ్చే ధైర్యం వాటికి లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్న చిట్కాలు పాటించడం అన్నిటికంటే గొప్పది మనోధైర్యం. మధుమేహం ఎందుకు వస్తుందంటే ఆందోళన వల్ల వస్తుంది. నాకు ఆందోళన కలిగితే ఆందోళనని వదిలేసి నేను నమశివాయ జపం చేసుకుంటూ కూర్చుంటా. శివుడు నా సమస్యను పరిష్కరిస్తున్నాడు, 57 ఏళ్లుగా పరిష్కరిస్తున్నాడు. ఇక మిగిలిన 20-30 ఏళ్ళు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. భగవంతుడి మీద అపూర్వమైన విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ ఉంటే జీవితంలో ఆందోళన అనేది మీ దగ్గరికి చేరదు ఖచ్చితంగా. అది పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ పక్షులకి ఏమిటంటే షుగర్ వ్యాధి ఎందుకు రాదు, అవి ఎందుకు ఉంటాయంటే, పక్షి ఒక్కసారి ఇంత తట్టెడు ఆహారం తిందండి, 2 మెదుకుల్లాగా 2 తింటుంది, మళ్ళీ అటు ఇటు చూస్తుంది, తిరుగుతుంది. మీరు అపార్ట్మెంట్లో ఉన్న చోట ఆ గోళ్లల్లో వాలే పావురాలని గమనించండి, గోళ్లల్లో పావురాలు వాళ్తూ ఉంటాయి, వాటిని గమనించండి. తినేదేమో ఎంత, తిరగడం మాత్రం మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ లాగా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరుగుతూ ఉంటాయి పావురాలు. ఎంత నడిచిన తర్వాత వాడికి పొట్ట ఎందుకు వస్తుందండి, షుగర్ ఎందుకు వస్తుందండి, పని లేక. మనం కూడా అలా తక్కువ తిని కాస్త వ్యాయామం ఎక్కువ చేస్తే, అది ఒకసారే కాకుండా 4-5 దఫాలుగా కనుక తినగలిగితే ఎటువంటి వ్యాధులు దరికి చేరో పక్షి నుంచి నేర్చుకోవాలి. కానీ మొత్తం మీద పక్షి ఎక్కువ తింటుంది ఖచ్చితంగా, మనకంటే ఎక్కువ తింటుంది. తీక్ష్ణ క్షుధావయ్యం అన్నాడు. ఈ శ్లోకంలో ఉండే గమ్మత్తైన విషయాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వాల్మీకి రామాయణంలో ధ్వని అంటారు, అంటే నేరుగా చెప్పడు ఏ విషయాన్ని వాల్మీకి, అందులో పెట్టి చెబుతాడు. మడత పెట్టినట్టుగా, చపాతీలో కూర పెట్టినట్టుగా, మసాలా దోశ మధ్యలో కూర పెట్టినట్టుగా, ఉప్మా పెసరట్లో మధ్యలో ఉప్మా పెట్టినట్టుగా ఆయన శ్లోకాల మధ్యలో మన జీవితాన్ని పెట్టేస్తాడు. ఇందులో ఏం చెబుతున్నాడు? గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మరి మృగాలకు భయం ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ. మరి మనకేం ఎక్కువ చెప్పలేదేమండి? రామాయణం రాసింది మన కోసమా, పక్షుల కోసమా? వాల్మీకి ఏం మతి లేదా? పక్షులు చదువుతాయి రామాయణాన్ని, పాములు చదువుతాయా? మరి ఈ శ్లోకం ఎందుకంటే రాయడం, ఎంత సంపాదన చెబితే మాత్రం. అంత ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు రాయలేదంటే ఆ విషయం చెప్పలేదంటే మా బోటిగాళ్ళని చెప్పమని. మృగాల గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, పాములకేమో కోపం ఎక్కువ. మనం అదృష్టవంతులు, ఈ 4 ఎక్కువే మనకి. కామవాంఛ అంటే లైంగికమే అనుకోండి, కోరికలు ఎక్కువే. ప్రతి కోరిక కామమే. కోరికలు ఈ జన్మకు తీరతాయా? అసలు కొంతమంది కాస్త ఖాళీ ఉంటే, ఖాళీగా ఉంది కదా అని షాపింగ్కి బయలుదేరామంటారు. అదేం ఆలోచన? ఖాళీగా ఉంటే షాపింగ్ కడతావా? ఇంక వేరే పనేం లేదా? ఓ పుస్తకం చదువుకో. ఖాళీగా ఉంది కాబట్టి షాపింగ్ వెళ్ళడం ఏంటండి?
అంటే పని లేకుండా వస్తువులు కొనడం అనమాట. అలా పెడతారు. అక్కడ ఏదో బాగుందని కొన్నా అంటే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ డబ్బులు అయిపోయినాయి. బాగుందని కొనడం ఏంటి, అవసరమైతేనే కొనాలి. ఖాళీగా ఉన్నామని షాపింగ్కి వెళ్ళడం, ఫ్రెండ్ వచ్చారు కదా షాపింగ్కి వెళ్ళడం, ఇద్దరు అనుకుని కారు వేసుకుని షాపింగ్కి వెళ్ళడం, దరిద్రం పట్టే లక్షణాలు అంటే ఇవే. పైగా అక్కడికి వెడతారా, దేనికోసం వెళ్ళారో అది కొనరు. అన్నీ చూసి అది బాగుంది ఇది బాగుంది, అన్నీ బాగానే ఉంటాయి, నువ్వు తప్ప. కనిపించింది అలా కొనవే. కంచం కోసం వెళ్ళిన వాళ్ళు కంచమే కొనాలి. కంచంతో పాటు 4 గ్లాసులు అనుకోలేదు. నేను మా ఇంట్లో ఏదైనా వస్తువు అడిగితే నాకు నియమం ఏంటంటే, ఫోన్ ఉండే చోట, పెన్ స్టాండ్ ఉండే చోట తోక పుస్తకం ఒకటి ఉంటుంది, పెట్టేసి పెడతా. ఎవరు ఏం అడిగినా సరే అక్కడ రాసేయమని చెబుతాను. నేను కొంటాను, ఖచ్చితంగా కొంటా. అక్కడ రాసి తరచుత ముందు రాసి, అప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి కారేసి పెడతాం బయటికి. భార్య భర్త పిల్లలు కూడా అవసరమైతే పెడతాం. అందులో రాసిన వాటిలో అవసరమైనవే కొంటా. తర్వాత మధ్యలోకి వెళ్ళాక, నాన్నగారు మర్చిపోయాను నాకు జీన్స్ ప్యాంట్ అది నువ్వు రాయలా, మళ్ళీ చూద్దామంట. ఈలోపు విశాఖపట్నం వస్తా, 3 రోజులు గడిపేస్తా. అప్పటికి వాడు అది మర్చిపోతాడు, నాకు 1000 రూపాయలు మిగిలి. ఇది ప్రణాళిక. అంతే, ప్లాన్ ఆఫ్ యాక్షన్. నో, బజార్లోకి వెళ్ళాక చెప్పకూడదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి. ఆ ఏటీఎం ఉంది కదా, పొరపాటు నా దగ్గర ఏటీఎం కూడా లేదు. ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాల్సిందే, చెక్కు రాయాల్సిందే, డబ్బు తీసుకోవాల్సిందే. ఏటీఎం అంటే అర్థం ఏంటండి, అంటే ఎనీ టైం మనీ, ఎనీ టైం క్షవరం అయిపోయినట్టే లెక్క. ఎందుకు ఇవ్వాలి అవకాశం అసలు? పైగా ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు మీరు గమనించండి, ఈ స్వైప్ చేయడం అంటారు. అప్పుడు సౌండ్ వస్తుంది, గమనించండి చిత్రంగా. షిక్ 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 అని వస్తుంది. సరిగ్గా తిరుపతిలో గుండు గీసే ముందు 3 నాట్లు పెడతాడు. షిక్ 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 అంతే, మొత్తం గీసేస్తాడు. ఏటీఎం, క్రెడిట్ కార్డు కూడా అంతే, మొత్తం క్షవరం. కాలేజీలో చదువుకునే కుర్రాడికి ఏటీఎమ్మా అంత అవసరమా? 100, 200, 300 దగ్గర పెట్టుకుని 10 రోజులు వాడుకోకూడదా? అబ్బే, ఎప్పుడు పడితే అప్పుడు గీకేయడమే, డబ్బు మంది కాదుగా. ఇదే అలవాట్లో ఇదే ఖర్చులు పెట్టుకుంటే రేపు పొద్దున సంసారాలండి. షాపింగ్కి బయలుదేరినా సరే, ఒక కార్డు వేసుకు బయలుదేరడం, డబ్బులు లేవండి ఎవరి దగ్గర. ఆ కార్డు ఎక్కడ పెట్టేయడం, పైగా వాడిని గీక్కోమన్నా, వాడి ఇష్టం, మనం కాదు అక్కడ చూసి. ఇప్పుడు జరుగుతున్న మోసాలు మీకు తెలుసు. ఏటీఎం కార్డు తీసుకుందుకు స్వైప్ చేయడం కోసం వాళ్ళకి ఇచ్చాము అంటే దాంట్లోంచి పాస్వర్డ్ కూడా లాగేసేటువంటి మిషన్లు వచ్చాయమ్మా. జరుగుతున్న మోసాలు పత్రికల్లో వస్తున్నాయి. అందుకే మనకి 4 ఎక్కువ, మనకి కోరికలు ఎక్కువ, అలాగే మనకి భయం కూడా ఎక్కువ. అనవసరమైన వాటికి భయపడతాం, అవసరమైన దానికి భయపడం. ప్రతి చిన్న విషయానికి భయపడాలా? అవసరమైతేనే భయపడాలి, అయితే అవసరమే లేదు. చిన్నపిల్లాడు ఉన్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు, తల్లిదండ్రుల మాటలు మీరు గమనించండి. వీడు పెద్ద అయ్యాక ఏమవుతాడో, నీకు ఎందుకు గొడవ, పెద్ద అవనీరాదా? వాడు ఏమవుతాడు ఇప్పుడు చెప్పేయాలా? లేదా ఆ పిల్ల 9వ తరగతి చదువుతోంది, తల్లి అంటుంది ఆ పిల్లతోటి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అవ్వాలి, నువ్వు ఎంబీబీఎస్ ఎంఎస్ కూడా చేసేయాలి, ఎందుకంటే మీ పెద్దనాన్న డాక్టర్, మీ పెద్దమ్మ డాక్టర్, మీ మామయ్య డాక్టర్, మీ అత్తయ్య డాక్టర్. ఇంతమంది డాక్టర్లు ఉంటే అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? ఇంతమంది డాక్టర్లు ఉన్నాక మళ్ళీ ఇంకో డాక్టర్ ఎందుకంటే పని లేక కేసులు లేకుండాను. ఇదో ఒత్తిడా, ఇదో లక్ష్యమా? ఇంత చేస్తే ఆ పిల్ల 9వ తరగతి చదువుతోంది, దానికి 13 ఏళ్ళు వయస్సు లేదు కదా, నువ్వు డాక్టర్ అవ్వాలి, ముందు 9వ తరగతి పాస్ అవనీయమ్మా. అబ్బాయి అవనెవరండి? పైగా మా బోటిగాడు ఎవరన్నా ఇంటికి వస్తే ఆ పిల్ల చేత మాకు దండం పెట్టి డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి. మాకు ఇదో పని. ఇక్కడ డాక్టర్ అవుతారు, ఏం చేస్తారు? పల్లెటూళ్ళలో వైద్యం చేయరు, అమెరికా వెళ్ళిపోతారు. ఇక్కడ తయారైన ప్రతి వైద్యుడు అమెరికా వెళ్ళిపోవడం కోసం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం కోసమా పల్లెటూళ్ళలో వైద్యం చేయడం అవసరమా? ఆలోచించండి. ఎన్ని పల్లెటూళ్ళన్నీ వైద్యాలు లేక, ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక, ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చి వెళ్ళలేక ఎంతమంది రోగాల పాలై చచ్చిపోతున్నారండి. ఈ సమాజం మన చదివించింది కదా, ఈ దేశం మన చదివించింది కదా, తెలుగు ప్రజల సొమ్ముతో మనం ప్రభుత్వ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాం కదా, ఇక్కడ ఉండి బాధ్యతగా వైద్యం చేయాల్సిన బాధ్యత మనకి లేదండి. ఆలోచింతురుగాక మీరు. అంచేత ఖచ్చితంగా మీరు ఇంజనీర్లైనా వైద్యులైనా ముందు మీ దేశానికి, అంతకంటే ఎక్కువ మీ ఊరికి, మీ కుటుంబానికి, మీ ఊరికి సేవ చేయాలి. మన ఊళ్ళో వైద్యాలయం లేదా, పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా లేదే. ఇంత గొప్ప డాక్టర్ ఈ కాలేజీలో చదువుకున్న తర్వాత డాక్టర్ అయి ఆ పల్లెటూరు వెళ్ళి అక్కడ వైద్యశాల పెడితే ఊరంతా అతన్ని ఆశీర్వదిస్తుంది కదండి. బిడ్డ ఎంత మంచివాడు, ఎక్కడో చదువుకున్నాడు, మన ఊరు వచ్చాడు, ఇక్కడ ఉండి పల్లెటూరులో సౌకర్యాలు కూడా లేవు, అయినా కానీ భార్యతో సహా ఇక్కడ ఉంటున్నాడు, వాళ్ళిద్దరినీ మనం దేవతల్లా చూసుకోవాలి అని సీతారాముల్ని ఆరాధించినట్టుగా పల్లెటూరు ప్రజలంతా మన ఆరాధిస్తారమ్మా. అటువంటి పల్లెటూరు ప్రేమ ముఖ్యం మనకి. అంతేగాని అమెరికా వెళ్ళిపోయి, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి, ప్యారిస్ వెళ్ళిపోయి మేము ఇక్కడ ఉన్నాం ఏం చేయలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళమని ఎవడు చెప్పాడు అసలు? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇవి బాధపడవలసిన విషయాలమ్మా. నా దృష్టిలో గొప్పగా చెప్పుకోవలసిన విషయాలు కావు, సిగ్గుపడవలసిన విషయాలు. మా అబ్బాయిలు ఎక్కడ లేరు అంటున్నామంటే
అదేం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. జాతి గొప్పగా ఉపయోగపడవలసిన మేధాశక్తిని విదేశాలకి పంపించాం. ఆశ్చర్యకరంగా ఒక్క మాట అంటాను, మరోళ్ళు అనుకోకండి. ఉపయోగపడే కొడుకుల్ని విదేశాలకి పంపించాం, ఉపయోగం లేని కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చి పెంచుకుంటూ ఉన్నాం. నీ ఒంటికి, నీ కంటికి, నీ ఇంటికి, నీ దేశానికి ఉపయోగపడే కొడుకు అమెరికాలో ఉంటాడా? ఆల్సేషియన్ డాగ్ నీ ఇంట్లో ఉంటుందా? నీ దేశభక్తికి నమస్కారం. ఈ కుక్కకి మనం స్నానం చేయించి సబ్బెట్టి ఒళ్ళు తుడిచి దానికో డాక్టరు. ఆ సేవలు కొడుకు మనకి చేయడా, మనం కొడుకు చేయమా? వాళ్ళు వెళ్ళి అక్కడ ఉపయోగపడతారా? కుక్కలను తెచ్చి మనకి పంపిస్తారా? విదేశాల వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళండి. మన కొడుకులను పట్టుకుపోయారు, వాళ్ళ కుక్కల్ని మనకు వదిలేశారు. ప్రతి విద్యార్థి, ప్రతి తండ్రి, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం అమ్మా. నా పిల్లలు 10వ తరగతి పాస్ అయిన తర్వాత నాన్నగారు ఏం చదవమంటారని నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. మీకు ఇష్టమైనది చదువుకోండి, మీరు ఏ రంగంలో ఉన్నా మంచిదే, ఏ రంగం వాడేయండి అంతే. ఆ రంగంలో నువ్వు గొప్పవాడు వాడవే నాకు కావాలి తప్ప నేను చెప్పను ఖచ్చితంగా అన్న. మేము బ్రాహ్మణం, చెబుతున్నందుకు మన్నించండి, అవసరం కాబట్టి చెబుతున్నా. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, విశాఖపట్నంలోనే పనిచేస్తున్నాడు. బ్రాహ్మణులు హోటల్ మేనేజ్మెంట్ చేయడం ఏమిటండి? హోటల్లో పనిచేయడం ఏమిటండి? హోటల్లో పరిస్థితులు ఎలా ఉంటాయండి? కానీ నేను ఎందుకు ప్రోత్సహించానంటే, అబ్బాయి వాడు ఇంటర్మీడియట్ అయ్యాక వాడిని అడిగా, వాడికి అకాడమిక్ బ్రైట్నెస్ వాడికి అది నచ్చరా, వాడు పుస్తకాలు చదివే రకం కాదు. మా రెండో వాడు ఉన్నాడు, వాడు నేను ఇద్దరం పుస్తకాల పురుగులమే. మాకిద్దరికి చెరో పుస్తకం బారేస్తే రూమ్లో కూర్చుంటాం. వాడు, మా పెద్దాడు అలా కూర్చోడు, బండేసుకు బయటికి వెళ్ళిపోతాడు. కానీ లోకమంతా దున్నేస్తాడు, అనుమానం వెళ్ళి. ఆ లోకజ్ఞానం చాలా ఉంది బ్రహ్మాండంగా. 10 మంది వర్కర్ల చేత పని చేయించడం తెలుసు, ఎలా పనిచేయాలో తెలుసు, క్రమశిక్షణ తెలుసు, అవన్నీ ఉన్నాయి. కానీ పుస్తకం పట్టుకోమంటే అది నా పని కాదు, మీరు చూసుకోండి అంటాడు. అంటే వీడు మామూలు డిగ్రీలకి, మామూలు ఇంజనీరింగ్లకి పనికిరాడు. నేను నిర్ణయం చేసుకున్నా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అవగానే పిల్లాడిని పిలిచా, నీకేం కావాలో అది చదువుకో, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు, వద్దు. పైగా నేను డబ్బులు ఖర్చు పెట్టక్కల, నేను నా పిల్లల్ని చేర్పిస్తానంటే చాలామంది ఉచితంగా చెప్తామని చెప్పారు. వద్దు, వాళ్ళు ఉచితంగా చెబుతున్నప్పుడు మనం మరీ జాగ్రత్తగా ఉండాలమ్మా, ఉపయోగపడే పని చేయాలి. అందుకని నీకేం కావాలి? నాన్నగారు నేను హోటల్ మేనేజ్మెంట్, సంతోషం, ఆశీర్వదించా. ఇవాళ ఆ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నాడమ్మా, హాయిగా పనిచేసుకుంటున్నాడు, ఉద్యోగంలో ఇబ్బంది లేదు. రెండో వాడు కూడా, వాడు ఇంటర్మీడియట్ అవగానే అడిగాడు, నేను తెలుగు చదువుకుంటా, మీకు మళ్ళీ MA PhD చేస్తా అంటే కంకణాలు, మరి మామూలుగా అది కదా కథ, ఉపన్యాసాలు, కంకణాలు. నాకు అనుమానం వచ్చింది అప్పటికి, నాకు 4 కంకణాలు, హారాలన్నీ ఉన్నాయి. సహస్రావధానం ఓ నాకు జరిగిన గౌరవాలన్నీ వీడికి జరుగుతాయని వీడు ఇందులోకి వస్తున్నాడేమో అని నేను ఖచ్చితంగా చెప్పా, అబ్బాయి నువ్వు కంకణాల కోసం రాకు, బతుకు లంకణాలు అయిపోతాయి. నాకు జరిగిన గౌరవాలన్నీ నీకు జరగాలని లేదు. పద్యాన్ని ప్రేమించాలి, సాహిత్యాన్ని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, అయితే ఈ రంగంలోకి రా. అన్నం లేకపోయినా పర్వాలేదు, నేను తెలుగు పద్యం పడుకుంటా, అంత పట్టుదల నీకు వస్తే ఈ రంగంలోకి రా. లేకపోతే నాకు వారసుడుగా రావాల్సిన అవసరం లేదు. నా పేరు చెప్పుకుని బతుకుదామని చూడొద్దు. సరస్వతి పాదాల దగ్గర నేను పెరిగినట్టే నువ్వు పెరగాల్సిందే అని చెప్పా. ఇంటర్మీడియట్లో మామూలుగానే చేర్పించా, MPC గ్రూపులో చేరాడు. వాడు ఎంసెట్ కోచింగ్ వెళ్ళమంటే ఎంసెట్ మానేసి అందులో మనుచరిత్ర, వశుచరిత్ర దొంగతనంగా చదువుతున్నాడు. వాడు మాస్టర్ నాకు చెప్పాడు, మీ వాడు పనికిరాడండి ఎంసెట్కి, మనుచరిత్ర చదువుతున్నాడు, వాడు దేనికి పనికొస్తాడో నాకు తెలుసులో, నువ్వే పనికిరావు, ఇంటికి పంపేయని చెప్పాను. హాయిగా ఏమంటే దొంగతనంగా ఎవరన్నా వయసులో ఏ పుస్తకాలు చదువుతారండి? సినిమా యాక్టర్లు బొమ్మలు చూస్తారు. మా వాడు మనుచరిత్ర, వశుచరిత్ర, అమరకోశం లోపల పెట్టి చదువుతున్నాడు దొంగతనంగా అంటే వాడికి అంత ఆసక్తి ఉందన్నమాట. నేను వెంటనే పిలిచి, నాన్న నువ్వు పనికొస్తావు చేరు అని. సెంట్రల్ యూనివర్సిటీలో IMA పెట్టారు హైదరాబాద్లో, ఇంటిగ్రేటెడ్ MA, అది 5 ఏళ్ల కోర్సు. ప్రవేశ పరీక్ష రాయించా, వాడు అందులో ఉత్తీర్ణుడు అయ్యాడు. తర్వాత MA చదివాడు, డిగ్రీ చేశాడు, MA చదివాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. భగవంతుడు దేవల్ల నాలాగే నాకంటే 10 ఏళ్ల ముందే స్వర్ణ పథకం అందుకున్నాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి. నేను ఈ స్వర్ణ పథకాన్ని ఎన్టీ రామారావు గారి చేతుల మీద అందుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. మా వాడు 22 ఏళ్ల వయసులోనే అందుకున్నాడు. అమ్మవారి దయ, భగవంతుడు దయ. వాడికి ఆసక్తికరమైన రంగం అండి. వాడు తెలుగులోకి వస్తే ఏమవుతాడు, తెలుగు ఏమైనా సంపాదించవచ్చునా, వాడు ఇంజనీర్ అవ్వాలని నేను ఆలోచించాను. నీకు ఆసక్తి కలిగిన చదువు చదువుకోమన్నా ఇద్దరూ శక్తిమంతులుగా హాయిగా ఉన్నారమ్మా, అమ్మవారి దయ వల్ల ఏ లోటు లేదు. పిల్లల్ని మనం భవిష్యత్తు నిర్ధారణ చేయకూడదు, వాళ్ళ ఆసక్తికి, శ్రద్ధకి ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇస్తే ఎవరైనా అవుతారు ఖచ్చితంగా. అందుకని ఇగో ఈ 4 మాటలు ఎందుకు చెప్పారు అంటే, మనుషులకి ఈ 4 ఎక్కువే, మనకి కోరికలు ఎక్కువే, భయం ఎక్కువే, బాధ, ఆకలి ఎక్కువే. గట్టిగా ఇప్పుడు అరగంట సేపు ఆకలి కాగలే, మీరు తినేవాళ్ళని కూడా చూడండి, అరగంట సేపు కూడా ఆకలి కాగలడు. తీరా పెడితే 2 ఇడ్లీ ఎక్కువ, 1 తక్కువ. ఏం చేయమంటా? 1.5 పెట్టాలా? 2 పెడితే ఎక్కువ అంటాడు, 1 పెడితే తక్కువ అంటాడు. అదేమి తిండి? గట్టిగా 4 ఇడ్లీ తినలేవు, మరి ఆకలి అంటావు. మళ్ళీ టైం దాటితే నేను ఆగలేను ఏదో ఒకటి తినేయడం. అవసరమైతే ఆగాలి,
తినేటప్పుడు శుభ్రంగా తినాలి, ఓ టైం పెట్టుకుని తినాలి. 12:30కి భోజనం అంటే 12:30, 10 నిమిషాలు అటు ఇటు అయితే పర్వాలా. 12:30, 2:30, 3:30 అయిపోకూడదు. ఖచ్చితంగా క్రమశిక్షణ మారిపోతుంది. ఇలాగ ఈ 4 విషయాలు, కోరికలు, భయము, ఆహారము, ఇటువంటి విషయాల్లో కనుక మనం జాగ్రత్త తీసుకుంటే అందరము రెక్కలు లేని సంపాతే అంత విజయాన్ని సాధించాడే. మనకి భగవంతుడు చేతులు ఇచ్చాడండి, కాళ్ళు ఇచ్చాడండి, బుద్ధి ఇచ్చాడండి, మనస్సు ఇచ్చాడండి, అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని ఇచ్చారండి. ఎంత విజయాన్ని సాధించగలమండి ఖచ్చితంగా. అటువంటి వానరుల ప్రేరణతో హనుమంతుడు సముద్ర లంఘనానికి ఎటువంటి ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఆటంకాలు ఎటువంటివో వాటన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాడో, ఆత్మహత్య ప్రయత్నంగానే, హత్య ప్రయత్నంగానే చేయకుండా జీవితంలో విజయాన్ని ఎలా సాధించాడో, వాల్మీకి అందించినటువంటి సుందరకాండ ఎలా మన కార్యసాధనకు ఉపయోగపడుతుందో మళ్ళీ రేపు సాయంత్రం కలిసినప్పుడు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. విద్యార్థులకి, విద్వాంసులకి, పెద్దలకి విజ్ఞప్తి. ఈ రోజు అక్కడ నేను ఇదివరలో చేసిన ఉపన్యాసాలు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత మొదలైనవి, అలాగే నా అవధానం పుస్తకాలు కూడా సరస్వతీదేవి బొమ్మతో అక్కడ అవధానం పుస్తకం ఉంది, సహస్రావధానం. 1000 పద్యాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను వేసుకున్న ప్రణాళిక ఏమిటి, కృషి ఏమిటి, ఎలా సాధ్యమైంది, విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. అలాంటి సీడీలు, పుస్తకాలు అన్నీ అక్కడ ఉన్నాయి. అలాగే వైకుంఠపాళి అని ఒక వ్యాస సంపుటి ఉంది, 25 వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు. వైకుంఠపాళి ఆటను మన జీవితంతో పోల్చడం, అలాగే భారత భాగవతాల్లో ఉండే పద్యాలు మన జీవితానికి అన్వయం చేసి అనేక రకాల ఆందోళనలు, భయాలు తొలగిపోయే విధంగా చెప్పడం ఉన్న సీడీలు, పుస్తకాలు అక్కడ ఉన్నాయి. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. సెలవు. త్రుదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆగడియల్ నేడు మరల్పలేను, రసనగ్రంబందు నర్తింప. అమ్మా, నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా, నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా. భారతదేశంలో పుట్టిన వాళ్ళెవరికి రామాయణ గాథ కొత్తది కాదు. ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు ఆడపిల్లకి సీత పేరు, మగపిల్లాడికి రాముడి పేరు పెట్టిన వాళ్ళు లేరు. కాస్త కొత్త పేర్లు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా సీత గాని రాముడు గాని కలిపేవారు. ఇటీవల పరిస్థితులు మారాయి అనేక కారణాల వల్ల. కాబట్టే నేను నా ప్రార్థనలో ఒడిలో పండిన వేళ, అమ్మా నీ ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ ఓ పక్క నిద్ర వస్తుంటే కూడా నువ్వు కమ్మగా పాడుతూ ఉంటే, రామకథలు చెబుతూ ఉంటే హాయిగా విన్నాం. ప్రపంచమంతా రామకథ అంత అందంగానే ఉంటుంది అనుకున్నాం. పెద్దయ్యాక తెలిసింది సరైన సమయంలో రావణాసురుడు వస్తాడని. రామకథలు ఊహూయంసు నూకొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై అన్నారు. విద్యార్థులు గుర్తుపెట్టుకోవలసిన మాట. ఎంతమంది గురువులు మనకి ఎన్ని చదువులు చెప్పినా సరే, మొట్టమొదటి గురువు తల్లి. తల్లిని మించి ఎవరు ఏమీ చెప్పలేరు. మిగిలిన ఏం చెప్పినా అన్నీ తల్లి తర్వాతే. కానీ ఈవేళ నిజమే తల్లి గురువు అనగానే చప్పట్లు కొట్టే ధైర్యం విద్యార్థులకి రావడం లేదు. నేను మిమ్మల్ని తప్పు పట్టడంలా, ఎందుకంటే ఇప్పుడు తల్లులు చాలామంది ఆ పాత్ర చెయ్యడం లేదు. పెద్దలు ఉన్న సభలో ఖచ్చితంగా వచ్చేవి, ఎందుకంటే వాళ్ళ అమ్మలందరూ వాళ్ళకి అలాగే చేశారు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేశానికి ఈ దౌర్భాగ్యం పట్టిన తేదీ ఒకటి ఉందండి, ఖచ్చితంగా చెప్పొచ్చాను. 30 ఏళ్ల క్రితం పట్టిందండి ఇది. 1985 నుంచే ఈ దౌర్భాగ్యం, ఇంగ్లీషు మాధ్యమం అనేటువంటి దౌర్భాగ్యం వచ్చి, మాధ్యమంతో మనకి పేచీ లేదు, భాష ఏదైనా ఒకటే. వాళ్ళు తెలుగులో మాట్లాడారా, వీరు ఇంగ్లీషులో మాట్లాడారా, అది పెద్ద విషయం కాదు. దాంతోపాటుగా వస్తున్న భావజాలం ఉందే, అది మనకి ఇబ్బంది. తెలుగులో ఎవరన్నా ఇంట్లో ఉన్న పెద్ద మనిషి బయటికి ఎడుతూ ఉంటే భార్యకో తల్లికో అమ్మ వెళ్ళొస్తానని చెబితే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనేవారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా మన మాట అది. అంటే అర్థం ఏమిటి? వెళ్ళేటప్పుడు క్షేమం ప్రధానం, వచ్చేటప్పుడు లాభం ప్రధానం. అందులో చాలా వ్యక్తిత్వం ఉంది. ఊరికి ఏదో చెప్పడం కాదు, అక్కడ వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు లాభంగా రావాలంటే ఏదో పని చేయమనే కదా పంపించేది, లేకపోతే ఊరికే ఎందుకు బయటికి వెళ్ళడం.